ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. విలాప గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం, ఏబు గ్రంథం 29 మొదటి వాక్యం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వాక్యాలు తీసి పెట్టుకోండి. చదవమన్నప్పుడు చదవండి. చదవనయ్యా. యెహోవా, నీవు మమ్ములను నీ త్రట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయము అని విజ్ఞాపన చేస్తున్నారు. ఏబు 29 మొదటి వాక్యం. ఏబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమున ఉన్నట్లు నేను ఉండిన ఎడల ఎంత మేలు. ఆమోసు గ్రంథం, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన ప్రతి చోట బాగు చేసి ఏ దోషము ఏ శేషము లేకుండా పూర్వపు రీతిగా దానిని మరలా నేను కట్టేదను. గట్టిగా ఒకసారి కొట్టండి. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి. నేను చిన్నగా ఉపద్ఘాతం చేసి ముందుకు వెళ్తాను. మీరు తలెత్తి నన్ను చూడండి. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము నీవు మాకు ఇచ్చిన ఆ పూర్వపు స్థితిని పోగొట్టుకున్నాం. ఆ పూర్వపు స్థితిలో నుండి మేము తొలగిపోయాం గనుక ఆ పూర్వపు స్థితి మరలా నీవు మాకు దయచేయము అని వేడుకున్నారు. ఇశ్రాయేలు పూర్వం ఎలా ఉన్నారు అంటే, లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి. ఎవరి గుడారాలను పలకరించినా, ఆ గుడారాలలో ఏ వ్యక్తితో మాట్లాడినా ప్రతి గుడారములో సంతోషం ఉందట, ప్రతి హృదయములో సంతోషం ఉందట. ఇప్పుడు వారంటారు, ఒకప్పుడు మేము సంతోషకరంగా అడుగులు వేశాం, మా హృదయము నిండా ఆనందము ఉన్నది, మేము నివసించే ఈ స్థలములో మాకేం కలిగింది? ఆనందం కలిగింది. మేము ఆనందకరంగా సంతోషకరంగా అడుగులు వేస్తూ వస్తాం అంటారు. మరలా ఇశ్రాయేలు మనం అడిగామనుకో, పూర్వం మీరు ఎలా ఉన్నారు అంటే, మా తలల మీద ఏముంది? కిరీటం. 5వ అధ్యాయంలో ఆ స్టోరీ అంతా రాసిన, మీరు చదవద్దు, నేను చెప్తున్నాను. ఇశ్రాయేలు అంటారు, పూర్వం మాకు ఆనందమే కాదయ్యా, పూర్వం మాకు సంతోషమే కాదయ్యా, మేము పూర్వం ఎలా ఉన్నామంటే మా తలల మీద కిరీటం పెట్టబడింది. మా తలల మీద కిరీటం పెట్టబడిన స్థితిలో మేము ఉన్నాం. అంటే నా భాషలో చెప్పాలి అంటే, మీకు అర్థమయ్యే శైలిలో నేను చెప్పాలి అంటే, ఒకప్పుడు మేము ఘనతాస్పదములో నిలిచిపోయాం. మా బ్రతుకుల్లో ఘనహీనత లేదు. మేము ఎక్కడ నిలబడినా ఘనతకు నాంది పలుకుతూ వచ్చాం. మేము ఏ చోట నిలబడి ఏది పట్టుకున్నా మా దేవుడు మా పక్షమును నిలిచి మాకు ఘనతను కలగచేస్తూ వచ్చాడు. ఏ చోట కూడా మాకు ఘనహీనత కలగలేదయ్యా. ఏ చోట కూడా మేము దుఃఖములో లేము, సంతోషకరంగా అడుగులు వేస్తూ వచ్చాం. ఇప్పుడు నేనంటాను, ఆ దుఃఖం ఆ ఘనత ఇశ్రాయేలు జీవితంలో ఉందా అంటే లేదు. ఇప్పుడు దాని అంతటిని తలంచి దేవుడి దగ్గరికి వెళ్ళి మరలా విజ్ఞాపన చేస్తున్నారు. మరలా దేవుడిని అడుగుతున్నారు, బాబు ఏదో తెలుసో తెలియకో మా అవిధేయతో లేకపోతే మా మూర్ఖత్వమో
నీ మాట మేము వినకం, ఏదో జరిగిపోయింది. నీ ఆజ్ఞ ఉల్లంఘించినందువలన మాకు ఈ స్థితి, ఈ గతి పట్టింది కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పోగొట్టుకున్న ఆ స్థితి మరలా మేము పొందుకున్నట్లుగా, పోగొట్టుకున్న ఆ ఆనందం మరలా మేము అనుభవించున్నట్లుగా, పోగొట్టుకున్న ఆ ఘనతను మేము మరలా ఆస్వాదించున్నట్లుగా ఒక్కసారి నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకో అని దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ దేవుని దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. మాకేం కావాలి చెప్పండి, మాకేం కావాలి? ఆ స్థితి కావాలయ్యా, ఆ పూర్వపు స్థితి మాకు కావాలి గనుక ఆ స్థితిని మాకు దయచేయండి అని ఏం చేశారు? వేడుకున్నారు. ఇప్పుడు ఏబును కానీ మనం బాగా పరిశోధించి పరిశీలన చేస్తే ఏబు కూడా ఒక ఆశ పడుతున్నాడు. నేను ఇంతకుముందే మీకు చెప్పా, దీంట్లో మనకు 3 భాగాలుగా కనపడుతుందండి. 1 విజ్ఞాపన, 2 హృదయములో ఒక ఆశ, 3 వాగ్దాన పూరితమైన మాట. ఈ మూల వాక్యాలలో మనకు 3 భాగాలుగా కనపడుతుంది. మొదటేమో ఇశ్రాయేలు విజ్ఞాపన చేస్తున్నారు, మాకు మరలా దయచేయి ఆ పూర్వపు స్థితి అని. ఇప్పుడు ఏమంటారు? మనసులో తలంచి, మనసులో ఒక కోరిక కలిగి, మనసులో ఒక ఆశ కలిగి ఒక మాట తనకు తానే అనుకుంటున్నారు, ఇదిగో ఆ పూర్వపు స్థితి నాకు కలిగి ఉంటే ఎంత బాగుండు మరలా. ఒకప్పుడు నాకు పూర్వపు స్థితి కలిగింది, ఇప్పుడు నేను ఆ స్థితిలో లేను. ఒకప్పుడు నాకు పూర్వపు స్థితిలో నేను నిలబడ్డాను, ఇప్పుడు ఆ స్థితిలో నేను లేను. మరి ఏ స్థితిలోనికి వచ్చాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశములో అందరికంటే హీనమైన స్థితిలోనికి వచ్చాడు. ఎవరు? ఏబు. ఇప్పుడు తన మొదటి స్థితిని చూచి ఇప్పుడు తనకు తానే ఆశపడుతున్నాడు, ఆ స్థితిలోనికి నేను వస్తే ఎంత బాగుండు, మరలా ఆ స్థితిలో నేను ఉంటే ఎంత మేలు. ఎందుకంటున్నాడు ఏబు ఈ మాట? మీరు ఇంటికి వెళ్ళి 29వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. నేను చెప్పే మాట నన్ను చూడండి. 29వ అధ్యాయంలో చక్కగా రాసి ఉంటారు. ఇప్పుడు ఏమంటారు? నేను ఎందుకు ఆ స్థితిని మరలా కోరుకుంటున్నాను అంటే, ఏబు గారట ఉన్నతమైన స్థితిలో నిలబడినప్పుడు, ఐశ్వర్యములో నిలబడినప్పుడు, తనకు పేరు కలిగినప్పుడట ఆ ఊరిలో ఏబు గారు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ ఊరిలో యవనస్తులందరూ ఏబు గారిని చూసి భయపడి పారిపోయే వాళ్ళంటండి. యవనస్తులు, అమ్మో గొప్ప వ్యక్తి వస్తున్నాడు, మన ఊర్లో ధనవంతుడు వస్తున్నాడు, మన ఊర్లో ఐశ్వర్యవంతుడు వస్తున్నాడు, మన దేశంలో అందరికంటే పేరు పొందినవాడు వస్తున్నారు కనుక మనం అతని ఎదుట ఎలా నిలబడగలం అని అందరూ వెనకకు వెళ్ళి దాక్కుండేవారంటండి, పారిపోయేవారట. ఎవరు? యవనస్తులు. ఇక ముసలోళ్ళు అంటావా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అంటావా, ఏబు గారు రాగానే కూర్చున్న వారందరూ లేచి నిలబడి, ఏబు గారి కంటే పెద్ద వయస్కులు కలిగిన వారైనా ఏబు గారు వస్తుంటే కూర్చున్న వారు లేచి నిలబడి సలాం చేసేవాళ్ళంట. ఎవరికి? గౌరవించేవాళ్ళు. యవనస్తులేమో పారిపోయేవారు, యవనస్తులు దాక్కుండేవారు, ముసలివారి సైతం లేచి నిలబడి ఏబుని ఏం చేశారు? గౌరవించేవారట. ఇక ఏబుని గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? అతను ఏ చోట అడుగు పెట్టినా ఎక్కడ పడుతుందట? ఏంటండి? గోతులు కాదు, నేను పెట్టిన ప్రతి అడుగు ఎక్కడ పడుతుంది? నేతిలో. నేను ఎక్కడైతే అడుగు పెడుతున్నానో నా అడుగు ఎక్కడ పడుతుంది? ముళ్ళ తుప్పల్లో పడట్లా, గచ్చ పొదల్లో పడట్లా, బాధకరమైన చోట పడట్లా. నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏం కలుగుతుందంటే నాకు దీవెన కలుగుతుంది. ఏబు గారు గురించి అధ్యాయం అంతా అయ్యే ఉంటాయండి. నా పేరు విన్న ప్రతి వాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచారు. వీటన్నిటిని తలంచుతున్నాడు. ఎవరు? ఏబు. ఏ స్థితిలో ఉండి? హీన స్థితిలో నిలిచి తనకు కలిగిన ఆ పూర్వపు స్థితిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నందువలన కదా ప్రతివాడు నన్ను గణపరిచింది,
ఒకప్పుడు ఈ స్థితిలో నేను నిలబడి ఉన్నందువలనే కదా ప్రతి వాడు లేచి నిలిచి నన్ను గౌరవించింది. ఇప్పుడు నాకు ఆ స్థితి లేదు. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే యవనస్తులు వస్తే రాని అన్నట్లుగా కూర్చున్నారట. ముసలివారు వస్తే మాకెందుకులే అన్నట్లుగా మొహం కూడా చూడట్లేదట. అదృష్టవంతుడు అన్నవాడు ఇప్పుడేమంటున్నాడు, నీ అంత దరిద్రుడు మరొకడు లేడురా బాబు అంటున్నారంట. అంటే లేచి నిలబడిన వారే, లేచి పారిపోయిన వారే, లేచి అదృష్టవంతుడు అని చెప్పిన వారే ప్రతికూలముగా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని తలంచి ఏ హృదయంలో ఆశపడుతున్నారు, నాకు మరలా ఆ స్థితి కలిగి ఉంటే ఎంత బాగుండు, నాకు ఈ స్థితి ఇప్పుడు అక్కర్లేదు, నేను ఆ స్థితిని మరలా చూడాలని ఆశపడుతున్నాను, ఆ స్థితి మరలా నాకు కలుగుతుందో లేదో అని ఏబు గారు ఏం చేశారు, మనసులో కోరిక కలిగింది. ఏబు గారికి మనసులో ఆశించాడు. ఇప్పుడు ఏబు గారి ఆశను చూచిన దేవాతి దేవుడు, ఇశ్రాయేలు విజ్ఞాపన వినిన దేవాతి దేవుడు వీరిద్దరితో ఒక వాగ్దానం చేస్తున్నారు. ఓ ఇశ్రాయేలు వారులారా, ఏబు జాగరూకులై జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు దావీదు గుడారం పడిపోయినట్లుగా ఒకవేళ మీకు కలిగిన ఘనత పడిపోయిందేమో, మీరు సంపాదించుకున్న పేరు పడిపోయిందేమో, మీకు కలిగిన సమస్తము పడిపోయిందేమో, నేను చెబుతూ ఉన్నాను జాగ్రత్తగా వినండి అంటూ వారిద్దరితో ఒక వాగ్దానపూరితమైన మాట దేవుడు చెప్తున్నారు. చూడండి, పూర్వము మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో, పూర్వము మీకు ఏ ఆనందమైతే కలిగిందో, పూర్వము ఏ ఘనతనైతే మీరు చూచారో, పూర్వము నిన్ను చూచి ఏ విధంగా అయితే నీ ఎదుట నిలబడిన వ్యక్తులు నిన్ను ఘనపరచు వస్తూ ఉన్నారో, మరలా అదేవిధంగా ఆ పూర్వపు స్థితిలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. ఆ పూర్వపు స్థితి నేను మరలా మీకు దయచేయబోతూ ఉన్నాను. పూర్వం ఉన్నట్లు నేను మిమ్మల్ని కట్టబోతూ ఉన్నాను. పూర్వం ఉన్న ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాను. ఆ పూర్వపు వైభవం నేను మరలా మీ చేతులకు నేను అప్పగించబోతూ ఉన్నాను అని దేవాతి దేవుడు వారితో వాగ్దానము చేసినట్లుగా మనకు కనపడుతుందండి. నిజమే, ఇశ్రాయేలు విజ్ఞాపన చేశారు. ఏబు గారు మనసులో కోరిక కలిగారు. దేవుడు దానిని చూచి ఒకటే అంటున్నాడు, ఆ పూర్వపు స్థితిలో నేను మరలా మిమ్మల్ని తీసుకొని వెళతాను. తీసుకొని వెళ్ళి ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ నిలిచిపోయావో అదే చోట నేను మరలా మిమ్మల్ని వైభవముతో కట్టబోతూ ఉన్నాను. వైభవముతో నేను నిర్మించబోతూ ఉన్నాను. మిమ్మల్ని చూచిన వారందరూ అదృష్టవంతులను చెప్పుకునేట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నారు. ఇక మీదట మీరు ఆ స్థితిలోనికి వచ్చినట్లు నేను ఒక అద్భుతమైన కార్యం చేస్తాను అని వారితో మాటిచ్చాడు. ఇదిగో ఈ ఆరాధనలో ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ పూర్వము నీకు సంతోషం కలిగి నీ గుడారంలో నిలిచి ఉన్నావేమో, ఎప్పుడు దేవుణ్ణి నమ్మిన మొదటి రోజులలో, లేక ఈ మందిరములో అడుగుపెట్టిన మొదటి రోజులలో నీ గుడారములో ఆనందం ఉంది, నీ వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ గుడారమే ఆనందమునకు నిలయముగా మార్చాడేమో దేవుడు. ఒకప్పుడు ఎవరిని పలకరించినా, ఎవరిని అడిగినా, అయ్యా మా గుడారంలో సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మది, ఆనందకరంగా సాగి వెళుతున్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది. ఇప్పుడు నేనంటాను, ఆ స్థితి ఇప్పుడు ఉందా ఏంటండి? పూర్వము కలిగిన ఆ ఆనందం, పూర్వము కలిగిన ఆ ఘనత ఇప్పుడు మీ కుటుంబాల్లో ఉందా? లేదు. ఏమైపోయింది? దూరం అయిపోతూ వచ్చింది. ఇప్పుడు దూరం అయిపోయినందువలన మీ గుడారంలో ఏం కలిగింది అంటే నీ హృదయములో సంతోషము తొలగిపోయి దుఃఖం నిలిచి ఉంది. అందుకే ఇశ్రాయేలు అంటారు, అయ్యా సంతోషము మా హృదయమును విడిచి పోయింది. ఒకప్పుడు సంతోషం ఉన్న మా హృదయం ఇప్పుడు లేదు, మా హృదయములో దుఃఖం ఉంది అని వారన్నట్లుగా ఒకవేళ ఈనాటి వరకు ఆ మాట పట్టుకొని నీ గుడారంలో నిలిచి ఉన్నావేమో, నీ గుడారములో కానివ్వండి, నీ హృదయములో కానివ్వండి,
ఏ పరిస్థితులను బట్టి సంతోషం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి నీ హృదయంలో దుఃఖం నిలిచిపోయిందేమో, నీ గుడారములో దుఃఖం నిలిచిపోయిందేమో, ఆ దుఃఖ దినాలను చూస్తూ ఆ దుఃఖ దినాలలో అడుగులు వేస్తూ ఒకవేళ కృంగిపోతూ కృషించిపోతూ అలాగే తల్లడిల్లుచు ఒకవేళ అడుగులు వేస్తూ వస్తున్నావేమో, నాకు తెలియదండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, పూర్వము నీవు దేవుని సన్నిధిలో ఏ ఆనందమైతే నీవు కలిగి బ్రతికావో, ఈ దినము నుండి నా దేవుడు మరలా ఆ ఆనందాన్ని మీ గుడారాలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ ఆనందాన్ని మీ హృదయంలో ఉంచబోతూ ఉన్నారు. ప్రతి దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేయబోతూ ఉన్నాడు. దుఃఖం ఎగిరిపోతూ ఉంది, నిట్టూర్పులు తొలగిపోతూ ఉన్నాయి. నా దేవుని ఆనందం నీ గుడారములో నిలిచి ఉండబోతూ ఉంది. ఆ ఆనందమును అనుగ్రహించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీ గుడారములో నీ హృదయంలో సంతోషాన్ని నింపునుగాక. ఈరోజు నీవు విజ్ఞాపన చేయగలిగితే ఏమని వారు అన్నారు కదా, అయ్యా నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పితే మేము నీ తట్టు తిరుగుతాం. ఇంకా దాంట్లో ఏ సందేహం మాకు లేదయ్యా. నీవు త్రిప్పాలి అనుకున్నాను, త్రిప్పితే నేను నీ వైపు త్రిప్పబడుతాను. త్రిప్పబడిన నా జీవితంలో ఆ పూర్వపు స్థితిని మరలా నీవు నాకు దయచేయి అని ఈరోజు ప్రభువు పాదాలు పట్టుకొని అడగండి. ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టండి. తప్పక మీ విజ్ఞాపన అంతటి నా ప్రభు అంగీకరించబోతూ ఉన్నాడు. మన దేవుడెవరు? నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నేను ఈ కష్టంలో నిలిచిపోయానయ్యా, ఈ ఇబ్బందుల మధ్య నిలిచిపోయానయ్యా అని మొరపెట్టే వారికి సమీపంగా ఉండి ఉత్తరం ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రపంచములో ఆయన కంటే మహానుభావుడు, ఆయన కంటే శక్తి కలిగిన వాడు, వినగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. మరి ఆ దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఆ దేవుని పాదాలు పట్టుకున్నావు కదా, మరి నీ గోడు ఆయనతో విన్నపించుకుంటే, నీ బాధ ఆయనతో విన్నపించుకుంటే నీ మొర వినడా? ఏంటి మాట్లాడండి, వినడా? విన్న దేవుడు నీ హృదయానికి ఆనందాన్ని దయచేయడా? విన్న దేవుడు నీ హృదయంలో ఒక అద్భుతాన్ని సృష్టించడా? ఎందుకు సృష్టించడండి అంటే ఒకటే, మనము దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టలేకపోతున్నాం గనక, ప్రార్థించలేకపోతున్నాం గనక దేవుడు మన హృదయములో ఉన్న దుఃఖం తీసివేయలేకపోతున్నాడు. నువ్వు అడిగితే చాలు, నువ్వు అడిగిన మరుక్షణము నేను ఉన్నాను, చెప్పండి నేను ఉన్నాను అని దేవుడు మన దేవుడు. లేఖనంలో రాయబడిన మాట అంటే తెలుసండి, ఇర్మియా బందీ గృహంలో చేరి పడి మొరపెడుతూ ఉండగానే దేవుడు బందీ గృహంలోకి దిగి వచ్చి భయపడకు నేను ఉన్నాను అని ధైర్యపరిచాడంటే ఇర్మియాని. ఇప్పుడు నేనంటాను, ఇర్మియానే ధైర్యపరిచిన దేవుడు నిన్నెందుకు ధైర్యపరచడు? ఇర్మియానే ధైర్యపరిచిన దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు ధైర్యపరచడు? ఇదిగో ఈ ఆరాధనలో చేరి మొరపెట్టి చూడు, నా ప్రభు అక్షరాలుగా నీ వైపు తిరగబోతూ ఉన్నాడు. నీ వైపు తిరిగిన దేవుడు నీ ఎదుట నిలబడబోతూ ఉన్నాడు. నీ ఎదుట నిలబడిన దేవుడు నీ ప్రార్థన అంగీకరించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన అంగీకరించిన దేవుడు నీవు దేని నిమిత్తమైతే విజ్ఞాపన చేస్తున్నావు, ఆ విజ్ఞాపనకు తగిన ప్రతి ఫలం నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. విజ్ఞాపన చేస్తే తప్పక ఏం చేస్తాడు ఆయన? నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి నీకేం కలగ చేస్తాడు? సంతోషం. ఇప్పుడు ఏబు గారిని గురించి అడిగామనుకో, ఏబు గారు ఆశపడ్డావు కదా, మరి ఆశపడిన దేవుడు నెరవేర్చారంటే నెరవేర్చాడు. అన్నీ కోల్పోయాడు. ఎవరు చెప్పరేంటండి? ఒకప్పుడు ఘనతలో ఉండినవాడు అన్ని కోల్పోయి హీనమైన దశలోనికి వచ్చి హీనమైన దశలో నిలిచి మనసులో ఆశపడ్డాడు. దేవునితో చెప్పినట్లుందా? మాట్లాడండి. ఇశ్రాయేలు వేడుకున్నట్లుగా విజ్ఞాపన చేసినట్లుగా కనపడుతుంది. కానీ ఏబు దేవుని దగ్గరికి వెళ్ళి కోరుకోలా, తనకు తానే ఆలోచిస్తున్నాడు. ఆ స్థితి నాకు ఉండిండి ఎంత మేలు. మనసులో తనకు తానే ఆశపడుతున్నాడు, తనకు తానే కోరుకుంటున్నాడు, తనకు తానే అయ్యో అందరి చేత దూషించబడుతున్నానే, అందరి చేత హేళన చేయబడుతున్నానే, అందరి చేత కించపరిచి మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఈ మట్టిలో కూర్చొని దుమ్ము నెత్తి మీద పోసుకొని
శరీరమును గోక్కలేక వేధించబడుతున్నానే. ఇదిగో ఈ బాధ ఎప్పుడు తొలగిపోతుంది, ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది అని మనసులో ఒక కోరిక కలిగి ఉన్నాడట. ఆ స్థితి నాకు కలిగితే ఎంత బాగుండు. మరలా దేవాతి దేవుడు ఏబు దగ్గరికి వచ్చి ఏబును పిలిచి ఏబుడితో మాట్లాడుతున్నాడు. ఏబు, ఏంది ఏదో హృదయంలో ఆశపడుతున్నావే? అయ్యా, నేను హృదయంలో అనుకున్నది నీకెట తెలుసు? మన దేవుడెవరు చెప్పరేంటండి? మన దేవుడెవరు? సమూయేలుతో చెప్తాడు కదా, సమూయేలు నువ్వు పై రూపాన్నే చూస్తూ ఉన్నానా? సమూయేలు, నువ్వు చూసేది పై రూపమే. పైకి అందంగా కనబడవచ్చు, పైకి మాట తీరు బాగుండొచ్చు, కానీ హృదయం మాట్లాడండి. పైకి అందంగా కనబడుతారు, పైకి ప్రేమతో మాట్లాడుతారు, పైకి పుష్టిగా బలంగా కనపడతాడు, కానీ ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండుటకు నేను కోరుకోలేదు. ఏమయ్యా, 6 అడుగులు అందగాడు, ఏ లోపం లేనోళ్ళు. బలం చూస్తేనేమో అబ్బో రాత్రింబగలు రోజుకి 24 గంటలు 20 గంటలు జుమ్ము చేస్తూ కూర్చున్నాళ్ళు. చూడు కండలు ఎలా తిరిగాయో. బాబు, ఇతని కంటే ఇంకొకటి ఎవరు? అప్పుడు దేవుడు అంటారు, నువ్వు శరీరాన్ని చూస్తావు, నువ్వు పై రూపాన్ని చూస్తావు, నేను హృదయాన్ని పరిశోధిస్తాను. నేను హృదయ పరిశోధకుడను. వారి హృదయంలో ఏ ఆలోచన ఉందో, వారు ఏ ఉద్దేశముతో అడుగులు వేస్తున్నారో, వారి హృదయములో ఏమి మెదులుతూ వస్తుందో ప్రతి దానిని నేను పసిగట్టగలను. ఒరే బాబు, నాకు వద్దు, తీసి ప్రక్కన పెట్టు అన్నాడా? ఏంటండి, మన దేవుడు ఎవరు? ఏబు గారు ఇదే అన్నట్టున్నారు. అయ్యా, నేను హృదయంలో ఆలోచించిన ఆలోచన నీకు ఎలా తెలిసిందేంటి బాబు? అప్పుడు దేవుడు అంటారు, ఒరే బాబు, నిన్ను సృష్టించిన వాడను, నీకు రూపాన్ని పోసిన వాడను, మరి నీ హృదయ ఆలోచనని ఎరగలేదేంటి? ఏంటి, నీ హృదయ ఆలోచన నాకు తెలియదేంటి? నాకు తెలియదేం లేదు. నువ్వు ఆలోచించావు, ఆలోచించానయ్యా. ఏమని ఆలోచించావు? ఆ పూర్వపు స్థితి నాకు కలిగి ఉంటే ఎంత మేలు అని మనసులో కోరుకున్నానయ్యా. ఎందుకు కోరుకున్నావు? చూడయ్యా, నిన్నటి వరకు వందనాలు అన్నవాడే ఎప్పుడు నాశనం అవుతావురా అని చూస్తున్నాడు. నిన్నటి వరకు వెళ్తుంటే లేచి చెయ్యెత్తి నమస్కారం చేసిన వాడే ఇప్పుడు నేను వెళుతున్న పట్టించుకోకుండా చూచుచున్నట్టుగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాడయ్యా. నాకు కలిగిన ఘనత పోయింది, నాకు కలిగిన పేరు పోయింది, నాకు కలిగిన అదృష్టం పోయింది. ఇప్పుడు ఒంటరిగా నిలిచానయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే ఆ స్థితి కావాలని కోరుకుంటున్నాను. అవునా? ఇదిగో నేను చెప్తున్నాను విను. మొదట ఏ స్థితి కలిగి ఉన్నావో దానికి మించి నువ్వు మొదటి స్థితిని కోరుకోగాకు. పూర్వం ఉన్నట్లు కాదు, దానికి మించి నేను నీకు ఇస్తాను అని దేవుడు ఏం చేశాడు చెప్పరేంటండి? ఏ చోట ఏదైతే పోగొట్టుకున్నాడో అదే చోట ఏబునకు దేవుడు 2 ఆశీర్వాదన తన చేతులకు అప్పగించాడండి. 2 దీవెన తన చేతుల్లో పెట్టాడు. ఎక్కడ ఘనతను కోల్పోయాడో, ఎక్కడ అవమానపరచబడ్డాడో, ఏ వ్యక్తి అయితే కించపరచి మాట్లాడాడో, ఏ వ్యక్తి అయితే ఏబును దూషించిన వాడు, కించపరిచి మాట్లాడినవాడు, అవమానపరిచినవాడు ఇప్పుడు ఏబు కాళ్ళ క్రింద కూర్చున్నారండి. ఇప్పుడు ఏబు దగ్గరికి వచ్చి మరలా ఏ ఘనతనైతే ఏబు చూడదలిచాడో ఆ ఘనతలోనికి దేవుడు ఏబును తీసుకొని వచ్చాడు. ఎందుకని? దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తున్న వారితో, ఆ పూర్వపు వైభవాన్ని నేను మరలా మీకిచ్చుటకు నేను మిమ్మల్ని కట్టబోతూ ఉన్నాను అని ఇశ్రాయేలును కట్టి వారికి సంతోషం ఇచ్చాడు. ఏబును మరలా కట్టి ఏబుకు కలిగిన అదృష్టం మరలా ఏబు చేతుల్లో చెప్పరేంటండి పెట్టాడు. ఈరోజు ఒక సేవకుడికి నేను కూడా మీతో అదే చెప్తున్నాను.
గడిచిన రోజులు జనవరి 1వ తేదీ నుండి ఈనాటి వరకు ఏది పడిపోయిందో, ఎక్కడ గొప్పగా కూల్చబడ్డావో, ఎక్కడ నీవు అవమానాన్ని చూస్తూ వచ్చావో, ఎక్కడ వేదనను అనుభవిస్తూ వచ్చావో, ఎక్కడ నీకు ఘనహీనత కలిగిందో అదే చోట ఈ దినము నుండి నా ప్రభు మిమ్మల్ందరినీ ఘనతాస్పదముగా చేయబోతూ ఉన్నాడు. మిమ్మల్ందరినీ ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. అవమానించిన వారు అభిమానం మీ మీద పంచేటట్లుగా నూతనమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. కించపరచి మాట్లాడిన ప్రతి నోరు ఇక మీదట మిమ్మల్ని పొగిడేటట్లుగా, మిమ్మల్ని ఘనపరిచేటట్లుగా నా దేవుడు ఆ పూర్వపు స్థితిని మరలా మీ చేతులకు దయచేయునుగాక. గట్టిగా చెబుదామా? ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవాతి దేవుడు వారితో వాగ్దానం చేశాడు. విజ్ఞాపన చేసిన వీరితో, ఆశపడిన ఇతనితో ఇప్పుడు దేవాతి దేవుడు ఒక వాగ్దానం చేసి వారి బ్రతుకుల్లో అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు. నేను కూడా కోరుకుంటున్నాడు ఆ స్థితిని దేవుడు మీకు ఇచ్చునుగాక. క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవుడు అంటారు, పూర్వం ఉన్నట్లు నేను మిమ్ములను కడతాను అన్నాడు. మరి పూర్వం మనం ఎలా ఉన్నాం? మొదటి మాట చదవండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇక తలెత్తునన్ను చూడండి, నేను చెప్తాను. అక్కడ 2 కనపడుతారు. ఎవరు? పురుషుడు, స్త్రీ, 2 కనపడుతారు. అంటే మన భాషలో చెబుతాం భర్త, భార్య. ఇప్పుడు నేను కొంచెం ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. క్రీస్తు, సంఘం. పురుషుడు అంటే క్రీస్తు, స్త్రీ అంటే సంఘం. ఇప్పుడు ఆత్మ సంబంధంగా నేను మాట్లాడుతున్నాను, వినండి. దైవజనుడైన పేతురు తన ఎదుట నిలబడిన సంఘస్థులను చూచి ఆ సంఘముతో ఒక మాట అంటున్నారు. చూడండి, మీరు పూర్వము ఎలా ఉన్నారు? దేవునికి లోబడి. దైవజనుడైన పేతురు అంటాడు సంఘాన్ని ఉద్దేశించి, ఇదిగో పూర్వపు దినాలలో మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? దేవునికి అనుగుణంగా. మీరు ఎలా ఉన్నారు? దేవునికి విధేయతను చూపెడుతూ. మీరు ఎలా ఉన్నారు? దేవుడు మీతో ఒక్క మాట చెబితే ఆ మాటకు లోబడి మీరు అడుగులు వేస్తూ వచ్చారు. అడుగులు వేసినంత కాలం మీరేమైనా ఇబ్బందులు చూచారా? దేవునికి లోబడి నడిపించబడినంత వరకు మీరు ఏ కష్టాన్ని చూచారా? దేవునికి లోబడి దేవుని మాటకు విధేయతను చూపెట్టి దేవుని మాటకు శిరస్సు వంచి మీరు వెళ్ళినంత కాలం నీ ఇంట్లో అసమాధానం ఎప్పుడైనా చూచావా? చూడలేదయ్యా. ఎవరన్నమాట? పేతురు ఉన్న ఆ సంఘంలో విశ్వాసాలు అంటున్న మాట చూడలేదయ్యా. మరి ఇప్పుడు ఎందుకు మీకు ఆటుపోటులు? ఇప్పుడు ఎందుకు మీకు అవంతరాలు? దేవుని దయ, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత ఎందుకు మీ గుడారముల మీద నిలబడక ఎందుకు దూరం అయిపోయింది? అంటే మీరు పూర్వము లోబడినట్లుగా ఇప్పుడు మీరు చెప్పండి లోబడి లేరు. దేవుని వాక్యం నీ ఎదుటికి వచ్చి నిన్ను సరిచేస్తూ ఉంటే, నీ హృదయాన్ని తాకుతూ ఉంటే ఒక్కప్పుడు లోబడ్డావు. ఎప్పుడు లోకములో నుండి ప్రత్యేకించబడి దేవుని సహవాసములో, దేవుని సంఘములో అడుగుపెట్టిన ఆ తొల్లిటి దినాలలో దేవుని వాక్యం నిన్ను గద్దిస్తూ ఉంటే గద్దింపునకు లోబడ్డావు, శిరస్సు వంచావు. దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు నన్నే దర్శించాడు, దేవుడు నా హృదయాన్ని సరిచేశాడు అని తొల్లిటి దినాలలో, ఆ పూర్వపు దినాలలో ఏం చేశావు? శిరస్సు వంచావు.
ఎక్కడ దేవుని మందిరంలో. దేవుడు నాతోనే మాట్లాడారు అని చెప్పావు, నిన్ను నువ్వు సరిచేసుకున్నావు, నిన్ను నువ్వు సరిదిద్దుకొని ప్రభువుకు ఇష్టంగా మారావు. మరి ఇప్పుడు రోజులు గడిచే కొలది ఏమైంది? పేతురు అంటున్న వారితో, రోజులు గడిచే కొలది ఏమైంది అంటే, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం సూటిగా హెచ్చరిస్తున్నప్పుడు నేనే దొరికానా అన్నారంట. ఎవరు? పేతురు ఉన్న ఆ సంఘములో విశ్వాసులు. ఇప్పుడు పేతురు అంటారు, చూడండి, ఆ అవిధేయత వద్దు. మీరు పూర్వం ఏ విధంగా అయితే దేవుని మాటకు లోబడి మిమ్మల్ని మీరు అలంకరించుకున్నారో, పూర్వం దేవుని ఆజ్ఞ నీ ఎదుటికి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా నిన్ను నీవే దేవునికి అప్పగించుకొని దేవునికి లోబడి నిన్ను నీవే ఏం చేసుకున్నావు? అలంకరించుకున్నావో, ఇదిగో ప్రభు రాకడ దినాలలో ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే అవిధేయతను విడిచి లోబడని మనసును మార్చుకొని మీరు దేవునికి లోబడి దేవునికి విధేయతను చూపెడితే ఈ చివరి దినాలలో ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా మీరు నిలబడతారు అని దైవజనుడైన పేతురు ఆ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడండి. లోబడే అనే అలంకారము మీరు అలంకరించుకోనండి. ఆ మనస్తత్వం కలిగి చెప్పరేంటండి, బ్రతకండి. మీరు పూర్వము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? లోబడే ఒక అలంకరించుకున్నారు. అవునా కాదా? ఎంత అలంకారం, ఎలాంటి అలంకారం అంటే ఎంత విధేయతతో కూడిన అలంకరించుకున్నారు. ఇప్పుడు అది లేదు, పోయింది. ఎక్కడ? సంఘములో నుండి, విశ్వాసము నుండి అన్నీ పోయాయి. కనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లోబడే మనస్తత్వం కలిగి మీరు బ్రతకండి అని వారితో చెప్పినట్లుగా, ఇదిగో ఈ ఆరాధనలో ఒక సేవకుడు మీ అందరితో చెప్తున్నాడు, పూర్వం ఏ విధముగా అయితే మీరందరూ దేవునికి లోబడి ఉన్నారో, పూర్వం ఏ విధముగా అయితే దైవ సేవకులు చెప్పే మాటకు లోబడి ఉన్నారో, పూర్వం ఏ విధముగా అయితే దైవ సేవకుల నోట దేవుడు పెట్టే మాటకు విధేయతను చూపెడుతూ అడుగులు వేస్తూ వచ్చారు, రాబోతున్న దినాలలో నీవు మరలా ఆ స్థితిలోనికి రాగలిగితే, నీవు మరలా ఆ స్థితిలో ఉండగలిగితే నా దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ కరుణించబోతూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే లోబడుతాడో, లోబడే వ్యక్తికే, లోబడని వ్యక్తికి కాదు. అందుకే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చదవండి. దేవుడు పలు సందర్భాల్లో చెప్తారు, ఇదిగో వీరు నా మాటకు అవిధేయులై యెహోవానగు నేను సెలవిచ్చుచున్నాను, ఈ ప్రజలు నా మాట విననొల్లక యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నారు, వీరు నాకు లోబడక యెహోవానగు నేను మాట ఇస్తూ ఉన్నారు, నేను ఇచ్చిన ఆజ్ఞను ఈ ప్రజలు ఉల్లంఘించారు అనే మాట మనకు పలు సందర్భాల దేవుడు రాసి పెట్టాడు, కనబడుతుంది. నిజమే, దేవుడు కూడా బాధపడుతున్నారు. ఈ ప్రజలు నాకు లోబడలేదు, ఈ ప్రజలు నాకు అవిధేయతను చూపెడుతూ వచ్చారు, ఈ ప్రజల మీదకి నా ఉగ్రత నేను పంపబోతూ ఉన్నాను అని పలు సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో లిఖించాడు. ఎందుకని? దేవుడు కూడా కోపమే. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాటకు అవిధేయతను కనపరిస్తే దేవుడు కూడా మండిపడతాడు, కోపపడుతాడండి. ఓ సేవకుడు చెప్తున్నాను, ఒకవేళ ఆ స్థితిలో నేటి వరకు ఉన్నావేమో, ఆ స్థితిలో నేటి వరకు నిలిచిపోయి దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి దీవెనను నీవు పోగొట్టుకుంటూ వస్తున్నావేమో, నేనెందుకు వినాలి, నేనెందుకు లోబడాలి, నేనెందుకు ఈ ఆజ్ఞను అవలంబించాలి, నేను ఎందుకు ఈ ఆజ్ఞను పాటించాలని ఒకవేళ ఇప్పటి వరకు వెన్ను చూపెడుతూ వచ్చావేమో, లోకానికి ముఖాన్ని చూపెడుతూ దేవుడిచ్చిన ఆజ్ఞకు వెన్నును చూపెడుతూ నీకు నచ్చినట్లుగా, నీకు మెచ్చినట్లుగా నీవు నడిపించబడుతూ దేవునికి లోబడక బ్రతుకుతూ వచ్చావేమో, దానిని విడచి, దానిని మరచి మరలా ప్రభు హెచ్చరిస్తున్నాడన్న సంగతిని గ్రహించి దేవుడు మరలా ఒక హెచ్చరికతో కూడిన మాటను నీకు అందిస్తున్నాడని నీవు తెలుసుకొని ఈ రోజున నీవు మనసు విప్పి మనసారా దేవుని మాటకు నీవు సరస్సు వంచగలిగితే, దేవుని మాటకు నీవు లోబడగలిగితే
నిశ్చయముగా నా దేవుని కనుదృష్టి మీ మీద పడబోతూ ఉంది. ఏ వ్యక్తి మీద, ఏ కుటుంబం మీద దేవుని కనుదృష్టి పడుతుందో ఆ వ్యక్తి తప్పక ఏమవుతాడు? కరుణించబడుతాడు. కరుణించబడి అతని కన్నీరు మొత్తం తుడవబడుతుంది. అతని వేదనకు ముగింపు కలుగుతుంది. ఎందుకని అంటే లోబడుతాను అనే ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, నేను దేవుని ఆజ్ఞకు కట్టుబడుతాను అనే ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, నీవు లోబడినందువలన దేవుడు నీ మీద ఏం చేస్తాడు? జాలుడు చూపెడతాడు. అందుకే దేవుని వాక్యంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఒకరోజు ఎఫ్రాయిం, నన్ను చూడండి, ఎఫ్రాయిము దేవుని దగ్గరకు వచ్చి ఒక చిన్న మాట అంటున్నాడు. అయ్యా, కోడె దెబ్బలకు అలవాటు పడినట్లుగా, అంటే చూడండి, ఈ క్రొత్త తెలుసా మీకు కోడెలంటే? కోడె అంటే తెలుసు, కోడి కాదు. కోడె తెలుసా తెలియదా? అదేనండి, ఆవు పిల్ల, దూడ కాదు, కోడె అంటారు. దూడ కొంచెం పెద్దగైతే కోడె అంటారు. అరక కట్టి దానికి ముందుకు తీసుకొస్తారు. అప్పటి వరకు దాని మీద అరక పెట్టరు. పెడతారా? కొత్తగా అరక దాని మీద, మెడ మీద అరక పెట్టి దున్నుదామని ఒకవేళ పొలంలో పెట్టారనుకోండి, అది మాటింటదా? మాట్లాడండి. కోడె మాటింటదా? మాటిందు. దాని మెడ మీద ఉన్న ఆ కాడిమ్రాను మాటికి తప్పించుకుంటుందండి. మాటికి తప్పించుకుంటుంది. యజమాని ఏం చేస్తాడు? చూసినంత వరకు తీసి ముళ్ళు కర్ర ఒకటి ఉంటుంది, ముళ్ళు కర్ర వేసి వాయ మిగుతాడు. దెబ్బల మీద కొట్టి దాన్ని ఏం చేస్తాడు? మరలా కాడిమ్రాను పెడతాడు. మరలా వద్దంటది, మరలా కొడతాడు, మరలా పెడతాడు, మరలా వద్దంటది. అది మరలా దాన్ని కొట్టి సరిచేసి దాని మెడ మీద ఏం పెడతాడు? కాడిమ్రాను పెట్టి దానికి ఏం చేస్తాడు? అరకను నేర్పుతాడండి. అరకను నేర్పుతాడు. ఇప్పుడు ఈ ఎఫ్రాయిం కూడా అదే అంటున్నాడు. అయ్యా, కోడె ఏ విధముగా అయితే దెబ్బలు తిన్నదో, ఇదిగో ఈ సమయములో నేను నీ శిక్షకు లోబడుతున్నాను. నీ శిక్షకు నేను లోబడక, నీవు శిక్షించినప్పుడు నేను మెడవంచక, నీవు శిక్షించినప్పుడు నీ శిక్షను కాదనుకొని కాళ్ళతో తన్నుకొని వెళ్ళాను కదా, వెళ్ళినందువలన చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకని? నీవు శిక్షిస్తున్నావు కనుక ఆ శిక్ష నాకు నచ్చలా. నీవు శిక్షించది నా మేలు కొరకని నేను తలంచలా. నీవు శిక్షిస్తూ ఉంటే నా హృదయం నేను గాయపరుచుకున్నాను. ఇప్పుడు నేనే దొరికానేంటి? నన్నే శిక్షిస్తున్నావేంటి? పక్కనోళ్ళు లేరా? వాడిని శిక్షించకపోయావా అనుకొని నేను నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా. తర్వాత దెబ్బలు తిన్నా, లోకంలోకి వెళ్ళి దెబ్బలు తిన్నా, మనుషులతో దెబ్బలు తిన్నా, ఎదుటి వారితో దెబ్బలు తిన్నా. ఈ దెబ్బలు తిని ఇప్పుడు ఒక్కసారి నాకు బుద్ధి వచ్చింది. నిజమే కదా? దెబ్బలు తినక తొలి కొరకు మనకేం రాదు? అమ్మా గట్టిగా చెప్పు తల్లి. మీకు ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, మనందరికీ తెలిసిన స్టోరీ. తండ్రి ఎంత చెప్పాడు? వద్దురా నాన్న, లోకం బాగలేదు, ప్రారంభంలో బాగానే ఉంటుంది, ఆస్తి పంచుకుంటే బాగుంటుంది తెలుస్తుంది, దాటిపోయిన చాలా ఇబ్బందులు పడుతావురా. ఒక తండ్రిగా నేను మీతో చెప్తున్నాను, తండ్రి సహవాసాన్ని విడవద్దురా, తండ్రి ఆజ్ఞకు లోబడురా, తండ్రి చెప్పినట్లు చేయరా అన్నాడు. విన్నాడా? కాలు రగిరేసాడు మగడు. నాకు తెలియని బైబిలా అమ్మా, నాకు తెలియని పాస్టరా, నాకు తెలియని మందిరమ్మా, లేదు ఆస్తి పంచో అన్నాడు. తండ్రి ఏం చేస్తాడు? చెప్పేంత వరకే, వెనకపోతే స్తోత్రమే. ఒకరోజు వస్తాడులే, మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తాడు? తండ్రి దగ్గర రావాల్సిందే. తండ్రిని విడిచిపెట్టుకోవడం, తిరిగి మళ్ళీ తండ్రింటికి చేరాల్సిందే. అర్థమవుతుందా? తండ్రి ఎంత చెప్పినా వెళ్ళా, ఆస్తి పంపకాలు పంచుకొని వెళ్ళిపోయాడు. లేఖనంలో రాయబడింది తెలుసా? మొత్తం పోయిందంట. తీసుకెళ్ళి వెళ్ళిపోయిన డబ్బు, ఆస్తి మొత్తం అందరూ పోయారు. ఒంటరిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ పందుల దగ్గర నిలుచుండి
పందులు మూతితో కొడుతుంటే ఆ దెబ్బలకు తట్టుకోలేక ఏమొచ్చిందంట, పంది తన్నంత వరకు ఈయనకేం రాలా ఏంటండి? తండ్రి చెప్పాడు కదా, లోకంలో ఈ పరిస్థితులు ఉంటాయిరా, వెళ్ళవద్దు. లోకంలో ఈ స్థితిగతులు ఉంటాయి, వెళ్ళవద్దు. లోక పద్ధతులు బాగలేవు, లోకంలో పరిస్థితులు బాగలేవు కనుక నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు, నేను చెప్పినట్టుగా లోబడు అంటే లోబడ్డా ఏంటండి? వెళ్ళాడు. పందితో దెబ్బలు తిన్న తర్వాత అయ్యగారికి బుద్ధి వచ్చి ఇప్పుడు అనుకున్నమాట తెలుసా, నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళాలి. ఎప్పుడు వచ్చింది బుద్ధి? దెబ్బలు తిన్న తర్వాతే. ఎఫ్రాయిం గురించి కూడా లేఖనం అదే రాశారు. ఎఫ్రాయిం ఒప్పుకుంటున్నాడయ్యా, ఇదిగో పలు సందర్భాలు నేను దెబ్బలు తిన్నాను, ఎందుకంటే నీకు లోబడలేదు. నీకు లోబడకపోయినందువలన చాలా ఇబ్బందులు, ఇక్కట్లు, ఇనప కొలిమిలో కాల్చబడినట్లుగా శ్రమలు నన్ను ఆవరించాయి. ఇనుము కాల్చబడినట్లుగా నేను శ్రమలతో కాల్చబడుతూ వచ్చాను. చుట్టూ చేరి నన్ను నవ్వుల పాలు చేస్తూ కాల్చబడిన స్థితిలోనికి నేను వెళ్ళా. ఎందుకని? లోబడలా, నేను నీకు లోబడలా గనుక ఎదుగయ్యా ఇప్పుడు పూర్తిగా నీ చేతులకు అప్పగించేసుకుంటున్నాను. నీవు నన్ను ఎలా శిక్షించినా, నీవు నన్ను ఎలా నడిపించినా నీ శిక్షకు నేను లోబడుతానంటాడు ఎఫ్రాయిం. నీ శిక్షకు లోబడుతానంటారు. ఇప్పుడు లోబడుతాను అన్న ఎఫ్రాయింను గురించి ఇప్పుడు దేవాతి దేవుడు అంటారు, ఎఫ్రాయిం నేనిచ్చిన ఆజ్ఞకు నువ్వు లోబడ్డావు గనుక, నా శిక్షకు నీవు అప్పగించుకున్నావు గనుక, ఇంకో మాట చెప్పనా ఏమండి? ఎవరిని శిక్షిస్తాడు ఆయన? బైబిల్లో మాటే చెప్పండి, బయట మాటలు వద్దులే. ఎవరిని శిక్షిస్తాడు? ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారినే శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో, ప్రేమించిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. ఎందుకు? ఎందుకు? శిక్ష వలన నీకేం కలుగుతుంది? ఏంటండి? శిక్ష వలన ఏం కలుగుతుంది? నీకు మేలు కలుగుతుంది. అంటే దేవుడు ఒక వ్యక్తిని శిక్షిస్తున్నాడంటే ఆ వ్యక్తికి మేలు చేయాలని, అంతేగాని ఇంకొకటి ఇంకోటి 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 చేయాలని నేను చేయడండి. ఆయన ఎవరినైతే అమితముగా ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. ఈ ఎఫ్రాయిము తర్వాత తెలుసుకొని, అయ్యా నీవు నన్ను ఎంత శిక్షించినా నా మేలు కొరకే, నీవు నన్ను ఎంత చిత్రవదన చేసినా నువ్వు నా మేలు కొరకే, ఎన్ని శ్రమలు నా ముంగిటి నిలబెట్టినా నువ్వు నా మేలు కొరకే చేస్తావు. అందుకని తెలియక నీకు లోబడాల, ఇప్పుడు తెలుసుకున్నాను కనుక నీకు లోబడుతున్నాను అని దేవుని చేతులకు అప్పగిస్తే ఇప్పుడు దేవుడు ఒకటే అంటున్నాడు, నీవు నా శిక్షకు లోబడ్డావు గనక, అప్పగించుకున్నావు గనక నేను తప్పక నేను నిన్ను కరుణించబోతూ ఉన్నాను. కోటు గట్టిగా, ఎఫ్రాయిం ఎఫ్రాయిం నా శిక్షకు నువ్వు లోబడుతూ వచ్చావు కనుక, నా శిక్షను నువ్వు కాదనుకొని ఒకప్పుడు వెళ్ళిపోయావు, ఇప్పుడు నా శిక్షను కాదనకుండా నీవు నాకు లోబడుతున్నావు కనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? తప్పక నేను నిన్ను కరుణించి నీ కన్నీళ్ళు మొత్తం నేను తుడిచివేస్తాను అని అప్పటి వరకు తనకు కలిగిన కన్నీళ్ళంతటినీ దేవుడు ఏం చేశాడు? తుడిచిపడవేశాడు. ఎందుకని? లోబడ్డాడు గనుక. అంటే పూర్వము ఏ విధంగా అయితే లోబడ్డారో మరలా ఆ స్థితిలోనికి సంఘం రాగలిగితే ఆ సంఘం మీద ఏం కలుగుతుంది? దేవునికి కరుణ. దేవుని కరుణ, దేవుని కటాక్షం ఎవరి మీదకి వస్తుంది? ఏ వ్యక్తి అయితే లోబడుతాడో. ఇప్పుడు దైవజనుడు పేతురు కూడా అదే అంటున్నారు, సంగమా మీరు లోబడితే ఇప్పుడు మీ మీదకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? దేవుని కరుణ వచ్చి మీ కన్నీళ్ళంతటిని ఏం చేస్తుంది? ఆ రోజు పేతురు కాదు కానీ ఈరోజు ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక కాపరిగా నేను మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఇదిగో ఈ రోజున
ఈ ఉదయకాల సమయమున నీవు నా దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నీకు లోబడుతాను అని నువ్వు లోబడగలిగితే నా దేవుడు ఈ దినము నుండి మీ కుటుంబాలన్నింటినీ కరుణించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాల మీద నా దేవుని జాలి నిలిచి ఉండబోతూ ఉంది. నా దేవుని జాలి దయ కమ్ముకోబోతూ ఉంది. తప్పక నా దేవుని కనికరము పొందుకున్న ప్రతి కుటుంబంలో ఇక కన్నీరు లేకుండా నా దేవుడు ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేయబోతూ ఉన్నాడు. అలాంటి కృప నా దేవుడు మీకు దయచేయును గాక. ఇప్పుడు పూర్వం మనం ఎలా ఉన్నాం చెప్పండి? పూర్వం ఎలా ఉన్నాం? దేవునికి లోబడి ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా లేము? దేవునికి లోబడి లేం. ఈ ఆరాధనలో ఈ మాటలు విన్న మరుక్షణం నిన్ను నీవే దేవుని చేతులకు అప్పగించుకుంటే రాబోతున్న దినాలన్నిటిలో నా దేవుడు మీ కుటుంబాలన్నిటి మీద కనికరాన్ని పంచబోతూ ఉన్నాడు. మీ కన్నీరు మొత్తం తుడిచివేసి మీ హృదయానికి ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాడు. రెండవ మాట, పూర్వము మనం ఎలా ఉన్నామంటే లోబడి. ఇప్పుడు పూర్వం ఎలా ఉన్నాం? హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. ఒక్కరు చదువుతలే. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు. ఇక తాలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. హగ్గయి గ్రంథకర్త తన గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ ఆ చోట నిలబడ్డారు. ఇప్పుడు ఆ ప్రజలను ఉద్దేశించి ఒక మాట అంటున్నారు. చూడండి, ఇదిగో ఇప్పుడు మనం కట్ట పూనదలిచిన ఈ మందిరము పూర్వం ఎలా ఉన్నదో మీరు చూచారు. అంటే పడిపోయిన ఆ మందిరాన్ని గూర్చి ఈ ప్రవక్త ఆ ప్రజలతో చెప్తున్నారు. ఈ మందిరము, ఈ ఆలయము పడిపోక మునుపు ప్రారంభములో కట్టబడినప్పుడు ఈ మందిరమునకు కలిగిన మహిమ ఎలా ఉన్నదో మీలో కొందరు చూచారు. అంటే ఆ మందిరానికి కలిగిన మహిమను చూచిన ప్రజలు కొందరు అక్కడ ఉన్నారు. వారిని పిలిచి అంటున్న మాట, చూడండి, నిన్న మొన్న పుట్టిన పిల్లంటే చూడలేదు, వారికి తెలియదు. కానీ పూర్వము కట్టబడినప్పుడు కట్టబడిన ఆ మందిరము మీదకి దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఆ మహిమను చూచిన ప్రజలలో మీరు కొందరు ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు కదా అన్నారు. అంతలో చూచిన వారందరూ హగ్గయితో చెప్పిన మాట ఏంటంటే, బాబు, ఆ మందిరము మీద దేవుని మహిమ పూర్వం ఎలా ఉన్నదంటే ఆ మహిమ ఎదుట యాజకులే నిలబడలేకపోయారు. సేవ చేయుటకు, సేవను జరిగించుటకు, బలులను అర్పించుటకు, ఆ మందిరములో సేవా క్రమములను జరిపించుటకు ఏ యాజకుడు ఆ స్థలములో నిలబడలేనంత మహిమ ఆ మందిరము మీద నిలిచి ఉంది. అంటే పూర్వము ఈ మందిరానికి ఏం కలిగింది? మహిమ కలిగింది. అంటే ఈ మందిరం ఎలా ఉంది? మహిమతో నింపబడినదిగా ఉన్నది. మహిమ లేని మందిరం కాదది. మహిమ కలిగిన ఆ మందిరం అక్కడ ఉంది. ఇప్పుడు ఆ మందిరానికి ఇప్పుడు ఏం కోల్పోయింది? ఆ మందిరం మహిమను కోల్పోయింది. ఇప్పుడు హగ్గయి అదే అంటారు, ఇదిగో పూర్వము ఈ మందిరం మహిమతో ఉన్నది, ఇప్పుడు ఈ మందిరం మహిమతో లేదు. అంటే పూర్వం ఎలా ఉంది? ఒక చిన్న మాట చెప్తాను. వాస్తవానికి ఆ మందిరం ఎవరు కట్టాలి? దావీదు కట్టాలి. కట్టుటకు సామాగ్రి మొత్తం సమకూర్చి పెట్టాడు. కానీ దేవాతి దేవుడు అన్నారు, దావీదు, నీవు నాకు హృదయానుసరుడు కావచ్చు, నేను కోరుకున్న వాడివి కావచ్చు, నాకు ఇష్టమైన వాడివి కావచ్చు, నా ఉద్దేశం, నా చిత్తమంతా నీవు నెరవేర్చవచ్చు, కానీ ఈ మందిరం నువ్వు కట్టకూడదు, ఈ మందిరం నీవు నిర్మించకూడదు. అయ్యా, అన్నీ సమకూర్చి పెట్టాను కదా, ఇక కట్టడమే కదా బాబు అంటే, అన్నీ తెచ్చిపెట్టినా నీ చేతలతో ఈ పని నీవు
ప్రారంభించకూడదు అన్నాడు. అంతే. దావీదు కూడా సరేనయ్యా, నీ ఉద్దేశం ఎట్లుంటే అట్లా కానిమ్ము అన్నాడు అని అడిగాడు. మరి ఎవరో కాదు, నీ సంతతిలోనే నీకు పుట్టబోయే నీ కుమారుడు సొలొమోను ఈ మందిరమును కట్టి ముగిస్తాడన్నాడు. అంతకన్నా భాగ్యం ఏముందయ్యా అని బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడు? సొలొమోనుకు అప్పగించాడు తండ్రి. అప్పగించి తన్ను కన్ను మూసి వెళ్ళిపోయాడు. అతడు చనిపోయాడు. ఇప్పుడు ఆ పనులన్నీ ఎవరు ప్రారంభించారు? సొలొమోను ప్రారంభించాడు. లేఖనములు రాయబడిన మాటని తెలుసండి, పని అంతా సంపూర్తి అయిన తర్వాత ఇంచుమించుగా 7 సంవత్సరాలు కట్టాడు. దేనిని? ఆ మందిరాన్ని. ఒకరోజుగా 2 కాదు, 7 సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టాడు. పనులన్నీ ముగించేశాడు. పనులన్నిటిని ముగించిన తర్వాత ఇప్పుడు సొలొమోను మందిరం ఎదురు నిలబడి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలను దీవించడం ప్రారంభించాడు. ఇదిగో అయ్యా, ఈ కట్టబడిన ఈ ఆలయంలో నీవు అడుగు పెట్టాలి. ఈ కట్టబడిన ఆలయంలో నీవు నివసించాలి. ఇదిగో నీ నామ ఘనత కొరకు ఈ మందిరాన్ని మేము కట్టాము. మా ఘనత కొరకు కాదు, మా ఘనత కొరకు కాదు. ఇది కేవలం నీకు మాత్రమే మహిమ కలుగున్నట్లుగా, నీకు ఘనత కలుగున్నట్లుగా, నీవు ఇక్కడ సింహాసనాసనుడవై నిలిచి ఉండినట్లుగా, నీవు నివసించే ఒక ఆలయముగా ఈ మందిరాన్ని నేను కట్టించావు నా ద్వారా నువ్వు అని ప్రార్థన చేస్తూ ఉండగానండి, లేఖనంలో రాయబడిన మాట ఏంటి తెలుసండి, అందరూ చూస్తున్నారట. అందరూ ఎలుగెత్తి ప్రభుని స్తుతిస్తున్నారంట. వీరు చూస్తూ ఉండగా, వీరు స్తుతించుచూ ఉండగా అక్కడికి ఏ మహిమ దిగి వచ్చింది? సొలొమోను కట్టిన మందిరం మీదకి ఏ మహిమ దిగి వచ్చిందంటే తేజో మహిమ. చదువుతారన్నమాట. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా. కాబట్టి యెహోవా తేజో మహిమ దేవుని మందిరములో నిండుకొనగా యాజకులు సేవ చేయుటకు కూడా నిలవలేకపోయారు. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఆ కట్టబడిన ఆలయం మీదకి ఏ మహిమ దిగి వచ్చింది? చెప్పండి గట్టిగా. ఏ మహిమ? మామూలు మహిమ కాదు. అంటే ఆ స్థలములో ఎవ్వరు నిలిచి ఉండలేని మహిమ. ఆ స్థలంలో ఎవరు నిలిచి సేవ చేయలేని మహిమ ఆ ఆలయం మీదకి దిగి వస్తే ఎవరు ఆ చోట నిలబడలేకపోయారంటండి. ఎవరు నిలబడలేకపోయారంట. ఇప్పుడు దాని అంతటిని తలంచి హగ్గై ప్రజలతో చెప్తున్నావు, చూడు, ఒకప్పుడు పూర్వం ఈ మందిరమునకు తేజో మహిమ కలిగి ఉంది. కొన్ని పరిస్థితుల వలన ఆ మహిమ ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మహిమ కలిగిన సంఘం గొప్పగా కోల్చబడింది. మహిమ కలిగిన ఈ సంఘం బ్రద్దలు చేయబడింది. రాతి మీద రాయి నిలబడలేక పాడు దిబ్బగా మార్చబడిపోయింది. ఏంటిది? మహిమ కలిగిన మందిరం. ఎందుకని అంటే ఒక అవిధేయత వలన ఏం కలిగింది? గొప్పగా ఇశ్రాయేలు చేసిన అవిధేయత వలన మందిరము మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మందిరమును శత్రువులు వచ్చారు, మొత్తాన్ని గొప్పగా కూల్చి పడవేశారు. ఇప్పుడు దాన్ని తలంచి అగ్గయ్య అంటారు, చూడు, పూర్వము ఈ మందిరమునకు మహిమ కలిగింది, ఇప్పుడు ఈ మందిరానికి మహిమ లేదు. దేవుడు మీతో చెప్పమన్నారు. ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను అని వారితో చెప్తున్నారు. చూడు, ఈ మందిరమును దేవుడు మరలా కట్టబోతూ ఉన్నారు. పడిపోయిన ఈ మందిరమును మరలా దేవుడు నిర్మించబోతూ ఉన్నారు. మరలా ఈ మందిరమునకు పునాదులను వేయబోతూ ఉన్నారు. వేయటమే కాదు, ఈ మందిరాన్ని దేవుడు కట్టి ముగించిన తరువాత మునుపు ఉన్న మందిరం యొక్క మహిమ కంటే, పూర్వము కలిగిన ఆ మందిరానికి కలిగిన ఆ మహిమ కంటే ఇప్పుడు కట్టబోతున్న ఈ మందిరమునకు దేవుడు అధికమైన మహిమతో నింపబోతూ ఉన్నాడు. అధికమైన మహిమను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ మందిరము మహిమ చేత దేవుడు నింపబోతూ ఉన్నారు.
ఇప్పుడు కోల్పోయిందని మీరు బాధపడవలసిన అక్కర్లేదు. ఈ మందిరమునకు కలిగిన మహిమ తొలగిపోయిందని మీరు ఆవేదన చెందవలసిన అక్కర్లేదు. దేవుడు మరలా ఈ మందిరాన్ని కట్టి అత్యధికమైన మహిమతో ఈ మందిరాన్ని ఏం చేయబోతున్నాడు? మహిమతో నింపబోతున్నారు అని ఈ దైవ సేవకుడు వారిని ధైర్యపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. ఇప్పుడు నేనంటాను, మందిరం అంటే ఏంటి? మరలా మీతో చెప్తున్నాను, పలు సందర్భాలు చెప్తూ వచ్చాను, మరలా చెప్తున్నాను. మందిరం అంటే ఏంటి? ఇదిగో ఈ కట్టబడిన ఈ ఆలయం కాదు. మరలా చెప్తున్నాను, మందిరం అంటే ఏంటి? రాయితో, ఇటుకతో, సిమెంటుతో, ఇనుముతో కట్టబడినది కాదు. పౌలు అంటారు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీ హృదయమే దేవునికి ఆలయం. మీ హృదయమే దేవునికి నివాస స్థలం. దేవుడు కోరుకున్న ఆలయం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే మన హృదయమే కోరుకున్నాడు దేవుడు. ఇంకేం కోరుకోలా. ఏమైనా కోరుకున్నాడా? చెప్పరేంటండి? మన పాస్తులు ఏం కోరుకోలేదు. మన అందచందాలు ఏం కోరుకోలేదు. మనకు కలిగిన పేరు ప్రఖ్యాతలు ఏం కోరుకోలేదు. దేవుడు కోరుకున్నది ఒకటే, నీ హృదయము నాకిమ్ము. అందుకే సామెత గ్రంథంలో కూడా రాయబడింది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుడు కోరుకున్నది ఏంటి? ఈ హృదయం అనే ఈ ఆలయమును దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే ఈ హృదయం అనే ఆలయములో ఆయన నివసించాలని కోరుకున్నాడు. ఆయన అడుగు పెట్టాలని ఆశపడ్డాడు. ఇప్పుడు నేను అంటాను, ఒక్క మాట మీతో చెప్తున్నాను. ప్రారంభంలో మీరందరూ తలెత్తులను చూడండి, ముగిస్తూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రారంభములో దేవుని మందిరానికి వచ్చిన ప్రారంభములో లేక క్రీస్తు రక్తముతో కడగబడి నమ్మి బాప్తిస్మము పొంది దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఏ మహిమతో నీవు ఉన్నావు? మీకు మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. యేసన్న గారి పాట ద్వారా రక్షించబడ్డావో, యేసన్న గారి నోట ఉంచిన దేవుని మాట ద్వారా నువ్వు రక్షించబడ్డావో, లేకపోతే ఏ దైవ సేవకుడు చెప్తున్న ఉపదేశాన్ని విని నువ్వు రక్షించబడ్డావో, లేకపోతే దేవుడే ప్రత్యక్షమై దేవుడు నీతో సూటిగా మాట్లాడి దర్శనం ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, ఏదో ఒక కోణం రక్షించబడ్డావు. ఏదో ఒక కోణంలో దేవుడు నిన్ను దర్శిస్తే రక్షించబడ్డావు. రక్షించబడిన ఆ తొల్లిటి దినాలలో దేవుని మందిరంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు ఏ మహిమతో ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఆ మహిమ ఉందా నీకు? ఏంటండి మాట్లాడి కొంచెం గట్టిగా. ఏ మహిమతో ఉన్నావు? నీవు దేవుని సన్నిధిలో పాటపడిన దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉన్నావు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసిన దేవునికి మహిమను తెచ్చే వ్యక్తిగా ఉన్నావు. దేవుని సన్నిధిలో వాక్యము చదివిన దేవునికి మహిమ కలిగేటట్లుగా నీవు అడుగులు వేస్తూ వచ్చావు ప్రారంభములో. ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను మహిమపరిస్తే చాలులే. ఏ వ్యక్తి? ఏ వ్యక్తి? ఈ రోజున ఇప్పుడు ఎట్టయిపోయిందంటే పాస్టర్ నన్ను మహిమపరిస్తే చాలు, అడ్రస్ లేకుండా పోతావు. అడ్రస్ లేకుండా పోతావు. పాస్టర్ కాదు నిన్ను మహిమపరచవలసింది ఎవరు? దేవుడు నిన్ను మహిమపరచాలి. నువ్వు పాస్టర్ను మహిమపరచకూడదు, పాస్టర్ నిన్ను మహిమపరచకూడదు. వాక్యం అంటుంది, నాకు చెందవలసిన మహిమ ఇంకొకరికి నేను చెందనివ్వను. మరి ఎవరికి చెందేటట్లుగా ప్రవర్తిస్తున్నా? ఏంటండి? మీరు ఎవరికి చెందేటట్లుగా మీ నోట మాట వస్తుంది. ఒకప్పుడు ఏంటండి, ఒకప్పుడు ఏంటి బ్రదర్ ఇలా ఉన్నావంటే నాదేముందన్నా అంత దేవుని దయ్య అన్నావు. ఎక్కడలా ఏనల్లా? నాది ఏముందన్నా అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడినాను, ఎక్కడో ఉన్న నన్ను నా దేవుడు ప్రేమించి నాకు ఈ స్థితిని కలగచేశాడు, ఈ ఘనతను కలగచేశాడు అన్నావు. అప్పుడు ఎవరికి మహిమ కలిగింది? మరి ఇప్పుడు ప్రారంభంలో అన్నావు, మరి ఇప్పుడు లేదా ఆ మాట రావట్లా. నేను ఏంటంటే బైబిల్లో కూడా 2 మాటలు ఉన్నాయి, మీరు చదవద్దు, నేను చెప్తాను. లోక మహిమ ఒకటి ఉందంట,
స్వకీయ మహిమ ఉందట, లోక మహిమ. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు మహిమ నిన్ను విడిచిపెట్టి వెళ్ళింది అంటే ప్రబలమైన కారణం ఏంటంటే లోక మహిమ నీలో వచ్చి పడింది. ఎవరిలో? లోక మహిమ నీలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఇప్పుడు దేవుని మహిమ, లోక స్నేహం తెలుసు తెలుసు కానీ ఆ స్నేహాన్ని వదులుకోలేకపోతున్నామే. వాక్యం అంటుంది లోకస్తులకు కలిగిన పద్ధతులు మనకు వద్దు. అవునా కదా? అవునా కదా? లోకస్తులు అడుగులు వేసినట్లు మనం అడుగులు వేయవద్దు. అంటే తెలుసు లోకులు వెళ్ళిన మార్గాలలో మనం వెళ్ళకూడదని మనకు తెలుసు, కానీ పాటిస్తున్నామా? లేదు. ఏమనుకుంటారో అని మనం ఏం చేస్తున్నామంటే లోకము అడుగులు వేసినట్లు మనం కూడా మాట్లాడండి. అడుగులు వేస్తున్నాం. ఎప్పుడైతే అడుగులు వేస్తావో ఇప్పుడు నీకు దేవుని మహిమేమవుతుంది? దూరం అయిపోతుంది. ఎప్పుడైతే లోక స్నేహం నీ హృదయం అడుగు పెడుతుందో దేవుడు నీ హృదయం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఉండలేడు. ఉంటాడా? లోక సంబంధమైన పాపం నీ హృదయంలో అడుగు పెట్టినప్పుడు పవిత్రుడైన దేవుడు నీ హృదయం ఎలా ఉండగలుగుతాడు? పరిశుద్ధుడైన దేవుడు ఎలా నివాసం చేయగలుగుతాడు? పవిత్రుడైన దేవుడు నీ కుటుంబంలో ఎలా ఉండగలుగుతాడు? పరిశుద్ధుడైన దేవుడు నీతో ఎలా సహవాసం చేయగలుగుతాడు? పరిశుద్ధుడైన దేవుడు ఎలా నీతో సాంగత్యం చేయగలుగుతాడు? లోకమంతా తెచ్చుకొని హృదయంలో కుటుంబంలో పెట్టుకొని అలాగే సింహాసనం వేసుకొని కూర్చుంటువే, మరి దేవునితో ఎలా నివాసం చేయగలుగుతాడు? చేయలేడు. అందుకే లోక మహిమ మనలో ఉండకూడదు కూడా చెప్తున్నాడు అదే మాట. ఇప్పుడు బాబు ఇప్పటి వరకు మీరు దేవునికి ఆలయముగా లేరన్న ఆయన, మీ హృదయమే దేవునికి ఆలయం గనుక దేవుడు మీ హృదయంలో నివసించున్నట్లు, దేవుడు మీ హృదయమును మహిమతో నింపున్నట్లు, మహిమ కలిగిన వ్యక్తిగా, మహిమ కలిగిన సంఘముగా నీవు దేవుని ఎదుట నిలబడినట్లు మీ హృదయాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచు, పవిత్రపరచు, కల్మషం లేకుండా మీ హృదయమును పరిశుద్ధపరచుకో అని పౌలు సంఘానికి హెచ్చరిక చేశాడు. నిజమే. ఈ హృదయం దేవునికి, చెప్పండి గట్టిగా చెప్పు, నీ హృదయములో దేనిని ఆహ్వానిస్తూ దేవుని మహిమకు నువ్వు దూరంగా బ్రతుకుతున్నావు నాకు తెలియదండి. ఇదిగో ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈరోజు నీ హృదయాన్ని దేవుని చేతులకు అప్పగించగలిగితే, నీ హృదయం అధికమైన మహిమతో నింపబడాలని కోరుకోగలిగితే, ఒకవేళ దేవుడిచ్చిన మహిమ పూర్వపు దినాలలో దేవుడిచ్చిన మహిమను దేని కొరకు నువ్వు పోగొట్టుకున్నావో, దేని నిమిత్తం నువ్వు దూరం చేసుకున్నావు, దేని నిమిత్తం దేవుని మహిమను దూరం చేసుకుంటూ వేదన చెందుతూ వచ్చావో నాకు తెలియదు. ఈ ఆరాధనలో మనసు విప్పి మనసారా ప్రభువును వేడుకోగలిగితే, అయ్యా ఇప్పటి వరకు నా హృదయాన్ని లోకానికి అప్పగించుకున్నాను, మనుషులకు అప్పగించుకున్నాను, లోక సంబంధమైన వాటి కొరకు నేను అప్పగించుకున్నాను, ఇక మీదట నా హృదయమును నీకు అప్పగించుకుంటున్నాను, నా హృదయమును కట్టు, పడిపోయిన నా హృదయము మరల కట్టబడాలి, పడిపోయిన నా హృదయము చక్కదిద్దబడాలి, చీలిపోయిన నా హృదయము బాగు చేయబడాలి అని ప్రభు చేతులకు అప్పగించుకోగలిగితే, ప్రభు మీతో చెప్పకనే చెబుతున్నారు, ఆ రోజు పడిపోయిన దావీదు గుడారమును నేను ఏ విధముగా అయితే కట్టి లేపి నిలబెట్టాను, పడిపోయిన ప్రతి చోట ఏ విధముగా నేను దాన్ని బాగు చేశాను, అదే విధముగా నా దేవుడు ఈ దినము నుండి మీ జీవితాలన్నిటిని బాగు చేయబోతూ ఉన్నాడు, కట్టబోతూ ఉన్నాడు, లేపి నిలబెట్టబోతూ ఉన్నారు. పోగొట్టుకున్న మహిమ, పోగొట్టుకున్న తేజస్సు, పోగొట్టుకున్న ప్రభావం నా దేవుడు మరలా మీకు దయచేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి అత్యధికమైన మహిమ ఒక్కొక్కరు అనుభవించబోతూ ఉన్నారు, ఒక్కొక్కరు పొందుకోబోతూ ఉన్నారు. నా దేవుని మహిమ నిన్ను ఆవరించబోతూ ఉంది. ఒక్కొక్కరిని నా దేవుని మహిమ కమ్మకొనుగాక.
మంచు చెట్టును ఆవరించినట్లుగాను, మంచు చెట్టును కమ్ముకున్నట్లుగాను నా దేవుని మహిమ మిమ్మల్ని ఆవరించబోతూ ఉంది, మిమ్మల్ని కమ్ముకోబోతూ ఉంది. పూర్వము కలిగిన మహిమ కంటే, పూర్వము కలిగిన తేజో మహిమ కంటే నా దేవుడు అత్యధికమైన మహిమ చేత మిమ్మల్ని అందరినీ నింపబోతూ ఉన్నారు. పడిపోయిన ఆలయమును కట్టి, పడిపోయిన ఆలయమును నిర్మించి, పూర్వము కలిగిన మహిమ కంటే అధికమైన మహిమ ఆ ఆలయమునకు ప్రభు దయచేసినట్లుగా, ఇదిగో ఈ ఆరాధనలో ప్రభువు రాకడ సమీపమైన ఈ దినాలలో పడిపోయిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు లేపి మరల కట్టబోతూ ఉన్నారు. పోయిన ప్రతి చోట బాగు చేయబోతూ ఉన్నారు. బాగు చేయబడిన ఆ మందిరమునకు, ఆ జీవితమునకు నా దేవుడు అత్యధికమైన మహిమతో నింపబోతూ ఉన్నాడు. అత్యధికమైన నీకు కలగబోతూ ఉంది. అత్యధికమైన మహిమ మీకు కలగబోతూ ఉంది. అత్యధికమైన మహిమ చేత నీవు ప్రభు ఎదుట నిలిచి ఉండబోతూ ఉన్నావు. ఆ మహిమ దేవుడు మరలా నీకు అనుగ్రహించినట్లు పడిపోయిన చోటే మిమ్మల్ని అందరినీ బాగు చేసి కట్టి నిలిపి పోగొట్టుకున్న మహిమ కంటే అత్యధికమైన మహిమ నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అలాంటి మహిమ చేత నా ప్రభు మిమ్మల్ని నింపునుగాక. అందుకే హగ్గయి అంటారు, ఒకప్పుడు ఈ మందిరమునకు ఏముంది? మహిమ. ఒకప్పుడు ఈ మందిరమునకు ఏముంది? తేజో మహిమ. ఇప్పుడు ఏం లేదు, ఆ మహిమ పోయింది. ఎందుకు పోయింది అంటే రాకూడనివి ఈ మందిరంలో అడుగు పెట్టాయి. ఏ మందిరం? హృదయం. రాకూడదు ఏంటిది? లోక మహిమ వచ్చింది, లోక సాంప్రదాయాలు వచ్చాయి, లోక పద్ధతులు వచ్చాయి, లోక నడవడికలు వచ్చాయి. ఎక్కడికి? సంఘములో ఇవి ఉండకూడదు. ఉండకూడదు? చెప్పండి. ఏం ఉండకూడదు? లోక మర్యాద సంఘంలో ఉండకూడదు. దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్నమాట, లోక పద్ధతులు వద్దే తల్లి, లోక సంప్రదాయాలు వద్దే, లోకంలో ఉన్న పరిస్థితులు మనకు వద్దు. నేను నీకు ఒక పద్ధతిని ఇచ్చాను కదా. ఏమిచ్చాడు మనకి? చెప్పండి. నేను నీకు ఒక పద్ధతిని ఇచ్చాను, ఒక నడవడికను కలగచేసి నీకు ఒక మార్గాన్ని ఏర్పరచాను. మరి ఆ పద్ధతిలో రావలసిన నీవు, ఆ పద్ధతిలో నడవవలసిన నీవు, ఆ పద్ధతిలో గురి చేరవలసిన నీవు ఎందుకు చేరలేకపోతున్నావు అంటే రాకూడని మహిమ వచ్చి హృదయంలో అడుగుపెట్టింది. అందుకే వెళుతున్న మార్గాన్ని తప్పావు. ఇప్పుడు గురిని చేరలేవు, గమ్యము చేరకుండా లోక మహిమ ఏం చేసింది? నిన్ను అడగించింది. ఈరోజు ఆ మహిమ మనలో లేకుండా ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఈ హృదయం అనే ఈ ఆలయమును పరిశుద్ధపరుచుకుంటే, అందుకే ఎఫెసీ గ్రంథంలో చక్కని మాట రాయబడి, చదవద్దు నన్ను చూడండి, నేను చెప్తాను. ఎఫెసీ గ్రంథంలో చక్కని మాట పౌలు సంఘానికి చెప్తున్న, సంఘమా ఇదిగో మీలో మచ్చ మడత డాగు కలంకం ఉంటే మహిమ కలిగిన వ్యక్తిగా మీరు మారలేరు. ఆ మహిమ మీలో అడుగు పెట్టదు. ఆ మహిమ చేత మీరు నింపబడలేరు. కనుక మీ హృదయం కట్టబడాలి. మీ హృదయం ఎలా కట్టబడాలి? అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి చెప్పండి? ఒక సంఘం పరిశుద్ధపరచబడాలి అంటే, ఒక సంఘం పవిత్రపరచబడాలంటే, ఒక సంఘములో కల్మషం మచ్చ మడత డాగు లేకుండా పవిత్రమైన సంఘముగా ఉండాలి అంటే ఆ సంఘం దేని మీద కట్టబడాలి? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన సంఘమే మహిమ కలిగిన సంఘముగా మార్చబడుతుంది. అన్ని సంఘాలు కాదు, అది ఏ సంఘమైనా కావచ్చండి, దానికి మూలరాయి క్రీస్తు అయి ఉండాలి. అది ఏ సంఘమయ్య కావచ్చండి, దానికి పునాది ఎవరై ఉండాలి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటే ఉపదేశమై ఉండాలి. ఏ వ్యక్తి అయితే దీని మీద కట్టబడడో ఆ వ్యక్తి తప్పకుండా కోల్చబడతాడు. నేనైనా ప్రపంచంలో ఎవరైనా మీరైనా పునాది ఎవరై ఉండాలి? చెప్పరేంటండి? పునాది
మూలరాయి యేసయ్య ఉండాలి. పునాదులు ఎవరు వేయాలి? తెల్ల బట్టలు వేసుకున్నాడు అందరు కాదు, పునాదులు వేయవలసింది. తెల్ల బట్టలు వేసుకున్నవాడు బైబిల్ పట్టిన వాడంతా కాదు, పునాదులు వేయవలసింది. పునాదులు వేసేదానికి దేవుడు కొందరిని ఏర్పరచుకున్నారు. పునాదులు వేసేదానికి దేవుడు కొందరు నియమించుకున్నాడు. వారు పునాదులు వేయాలి. ఎవడంటాడు కాదు. ఈ రోజున పుట్టగొడుగులాగా లేస్తున్నారు. దేని కొరకు? నేను అనకూడదులే, మీరు వినకూడదులే, మనం గ్రహించాలి. ఇప్పుడు నేను ఏ పునాది మీద కట్టబడుతున్నాను? ఈ పునాదిలో క్రీస్తు మూలరాయి అయి ఉన్నాడా, లేక మూలరాయి లేక ఉన్నాడా? ఇక్కడ క్రీస్తు ప్రత్యక్షపరచబడుతున్నాడా, లేక వారికి వారే ప్రత్యక్షపరచబడుతున్నారా? ఇదిగో క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టబడుచున్నారు కనుక మీలో మచ్చ, మడత, దాగు, కలంకము ఏమీ లేకుండా పవిత్రమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలబడేటట్లుగా మిమ్మల్ని మహిమ కలిగిన సంఘముగా దైవ సేవకులు మిమ్మల్ని మారుస్తూ ఉన్నారు. మహిమ కలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఒకరోజు ప్రభు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. ఆయన ఎదుట మీరు మహిమ కలిగిన సంఘముగా నిలబడాలి అని ఈ ప్రవక్తలు, ఈ అపోస్తులు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని సరిచేసి చక్కదిద్దుతున్నారు అని పౌలు సంఘంతో చెప్పినట్లుగా. ఇదిగో ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా మీతో కూడా చెప్తున్నాను. ఈ అపోస్తుల ప్రవక్తలు ఏం చేస్తారంటే మాటికి గుచ్చుతాడు ప్రవక్త. ప్రవక్తకున్న బుద్ధి అది ఏంటిది? ఏం చేస్తాడు ప్రవక్త? చూసి సున్నట్టుగా పోడు పదడా. అమ్మో ఈయన ఎక్కువ ఇస్తున్నాడు నాకు, ఈయన ఏమి చేసినా నేను ఏమనకూడదు అంటాడా? లేదు లేదు లేదు, గుండెల్లో దిగిద్ది. వాక్యం చేత హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఆగినా వచ్చినా ఏం పట్టించుకోడు. ఎందుకని? సరిచేయదలుచాడు. ఎవరు? ప్రవక్తకున్న బుద్ధి అంతా ఇంకటి చూపించటమే. నువ్వు ఏమన్నా అనుకో, బతుకు బాగలేదు, జీవితం బాగలేదు, కట్టుకో, విను, చెప్పింది చేయి, ఎక్స్ట్రాలు వద్దంటారు. ఎవరు? మరి అంతే కదా, అంతే. డ్యూటీ సరి చేసుకో, ఏ కాడికి సరి చేసుకో అంటాడు. కానీ సరేలే చూడకుండా పోదంలే అంటాడా? అనడు. అనబోడు కూడా. అన్నవాడు ఆడు ప్రవక్తే కాదు. మీరు పరిశుద్ధ గ్రంథ ప్రవక్తల గురించి చదువుకోండి. ఎవరు వచ్చినా అనరా లేదా? మీకాయని పిలిచాడు. ఎవరు? అహాబురాజు అంటాడు, నాకు ఏది కూడా అనుకూలంగా మాట్లాడు అంటాడు. నేనంటాను, నీకు అనుకూలంగా మాట్లాడితే యాజకుడు ఎందుకు అవుతాడాడు? నిన్ను పొగిడు మాట్లాడితే యాజకుడు ఎందుకు అవుతాడాడు? నిన్ను కనపరిచి మాట్లాడితే యాజకుడు ఎందుకు అవుతాడు? యాజకుడు అనేవాడు సంఘాన్ని సరిచేసేవాడు. యాజకుడు అనేవాడు సంఘాన్ని సరిదిద్దేవాడు. యాజకుడు అనేవాడు సంఘం క్రీస్తు పోలికలోనికి మార్చేవాడే యాజకుడు. అర్థమవుతుందా? పొగిడి, కోచబెట్టి, సన్మానించి, శాలో కప్పి, కూల్ డ్రింకులు ఇచ్చి ఇవన్నీ చేసేవాడు సేవకుడు కానే కాదు. బైబిల్ చెప్పట్లా సేవకుడని. చదవండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదవండి. సేవకుడు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. కనపడుతున్న వారందరూ సేవకులు అనుకునేవారు కాదు. బైబిల్ ఏ విధంగా అయితే మీకు బోధిస్తుందో, ఏ విధంగా అయితే హెచ్చరిక చేస్తుందో ఆడే సేవకుడు, మరొకడు కాదు. సేవకుడు ఏం చేస్తాడు? ఏ కాడికి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? ప్రభు రాకడ సమీపమైంది, మనిషి పోకడ సమీపమైంది. ఇంకా ప్రవర్తన మారకపోతే, ఇంకా నడవడిక మారకపోతే, ప్రవర్తన శైలి మారకపోతే నిత్య నరకంలోనికి వెళుతారు. నిత్య నరకం నుంచి తప్పించాలని ఒక ప్రవక్త కోరుకుంటాడు. ఒక యాజకుడు ఆశపడుతాడు. అందుకే పౌలు అదే చెప్పాడు, ఆ నిత్య నరకంలోనికి వెళ్లకుండా ఒరే మహిమ కలిగిన సంఘంగా మీరు ఆయన ఎదుట నిలబడాలి. ఏదో భక్తి అనేది ఆశామాసతో కూడినది కాదు. విశ్వాసం అనేది ఆశామాసతో కూడినది కాదు. ఏదో వస్తున్నాను, నాకు కలిగినది కానుక వేస్తున్నాను, నెత్తి మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయించుకొని వెళుతున్నాను, ఆదివారం వస్తున్నాను, అది కాదు. విశ్వాస పోరాటం అనేది పరలోకానికి చేరేటట్లుగా ఉండాలి, కానీ భూలోకంలో విడవబడేటట్లుగా ఉండకూడదు.
అర్థమవుతుందా? ఆ దిశలో సంఘం నడిపించబడినప్పుడు తప్పక ప్రభువుని చేరగలుగుతుంది. అందుకే ఓ సేవకుడిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. లోక మహిమను తీసివేసుకొని నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే, నిన్ను నీవు పవిత్రపరుచుకుంటే, ఇదిగో పవిత్రపరచబడిన నీ హృదయములో, పరిశుద్ధపరచబడిన నీ హృదయములో, శుద్ధి చేయబడిన నీ హృదయములోనికి నా దేవుని మహిమ నీ హృదయములు అడుగు పెట్టబోతూ ఉంది. ఏ వ్యక్తి అయితే తన్ను తాను పవిత్రపరుచుకుంటాడో, తన్ను తాను శుద్ధి చేసుకుంటాడో, ఆ వ్యక్తి హృదయంలో నా దేవుని మహిమ అడుగు పెట్టబోతూ ఉంది. పరిశుద్ధ సంఘముగా తీర్చిదిద్దబోతూ ఉంది. పవిత్రమైన సంఘముగా మార్చబోతూ ఉంది. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, క్రీస్తు మేఘాల మీద అడుగు పెట్టినప్పుడు కడబూర శబ్దం వినబడిన మరుక్షణమే కన్ను రెప్పపాటులో సంఘము రూపాంతరము చెందబోతూ ఉంది. రూపాంతరము చెందగలిగిన మహిమను నా దేవుడు ఒక్కొక్కరికి దయచేయబోతూ ఉన్నాడు. ప్రభువుని అడుగు. అడుగుతున్న ప్రతి ఒక్కరిలో దేవుని మహిమ అడుగు పెట్టబోతూ ఉంది. ఈరోజు నువ్వు అడగగలిగితే, ఈరోజు దేవుని అడగగలిగితే మీ హృదయములో నా దేవుని మహిమ అడుగు పెట్టబోతూ ఉంది. ఇప్పుడే అదిగో దేవుని మహిమ ఆవరిస్తూ ఉంది. ఒక్కొక్కరిని అత్యధికమైన మహిమ చేత నింపబోతూ ఉన్నాడు. ఈ ఆవరణమంతా నా దేవుని మహిమ ఆవరించి ఉంది. ఆ రోజు సొలొమోను కట్టిన మందిరం మీదకి దిగి వచ్చిన ఆ తేజో మహిమ ఈ ఆవరణములో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరి మీదకి కూడా ఆ తేజో మహిమ దిగి వచ్చి ఉంది. ఆ మహిమ చేత దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. ఆ మహిమ చేత దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతూ ఉన్నాడు. మీ హృదయంలో ప్రతి దోషం తీసివేసి మహిమ కలిగిన వ్యక్తిగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చబోతూ ఉన్నారు. ఆ దిశలో దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. ఒక్కొక్కరి హృదయంలో ప్రతి పాపం, ప్రతి శాపం, ప్రతి దోషం నా దేవుడు తీసివేసి ప్రతి హృదయములో ఆయన మహిమను కుమ్మరించునుగాక. ఆయన మహిమ చేత ఒక్కొక్కరిని నింపునుగాక. ఈరోజు నీ హృదయం అనే దేవాలయమును పరిశుద్ధపరుచుకుంటే పూర్వము కలిగిన ఆ మహిమ కంటే నా దేవుడు అత్యధికమైన మహిమ మీకు దయచేయునుగాక. పూర్వము కలిగిన ఆ మహిమ కంటే అత్యధికమైన మహిమను నా దేవుడు మీ చేతులకు అప్పగించునుగాక. చెప్తాం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వం ఈ మందిరం ఏం కలిగింది? మహిమ. ఇప్పుడు లోక పద్ధతులన్నీ వచ్చి ఈ మందిరానికి కలిగిన మహిమ ఏమైంది? పోయింది, దూరమైపోయింది. ఇప్పుడు ప్రభు అంటారు, ఆ పూర్వము కలిగిన మహిమ కంటే ఇప్పుడు నేను అధికమైన మహిమతో నేను మిమ్మల్ని నింపాలనుకున్నా. ఇప్పుడు ఈ హృదయం ఈ దేవాలయంలో అధికమైన మహిమ కలగాలంటే ఇప్పుడు ఈ హృదయం ఏమవ్వాలి? చెప్పండి గట్టిగా. ఈ లోక పద్ధతులు రాకూడదు ఈ హృదయంలో, లోక ఆచారాలు రాకూడదు ఈ హృదయంలో. ఇవన్నీ తీస్తే ఇప్పుడు దేవుడు అంటారు, మహిమ కలిగిన సంఘముగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దబోతూ ఉన్నాను. అలాంటి అత్యధికమైన మహిమను నేను మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాను. ఏ వ్యక్తి పరిశుద్ధపరుచుకుంటాడో ఆ వ్యక్తి హృదయంలో దేవుడు దేనితో నింపబోతున్నాడు? అత్యధికమైన మహిమ. ఓ సేవకుడిగా చెప్పి ముగిస్తున్నాను. చూడండి, రాబోతున్న రోజులలో పూర్వం కలిగిన మహిమ కంటే నా దేవుడు మిమ్మల్ని అందరిని అధికమైన మహిమతో నింపబోతూ ఉన్నారు. అధికమైన మహిమను మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆ అధికమైన మహిమను మీరు చూడబోతూ ఉన్నారు. నీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఆ మహిమను చూడబోతూ ఉన్నారు. ఈ వ్యక్తి కుటుంబంలో ఈ వ్యక్తితో పాటు దేవుడు ఉన్న సంగతిని గ్రహించబోతూ ఉన్నారు. మీతో మహిమ ఉన్న సంగతిని తెలుసుకోబోతూ ఉన్నారు. మిమ్మల్ని చూచిన ప్రతి వారు చెప్పుకోబోతూ ఉన్నారు, ఈ వ్యక్తి దేవుని మహిమ చేత నింపబడ్డారు అనే మాట అనేకుల నోట వచ్చేటట్లుగా దేవుడు అద్భుతం చేయునుగాక.
ఇంకొంచెం గట్టిగా 2 మాటలు మీతో చెప్పా. పూర్వపు స్థితిని మాకు కలగచేయండి అని విజ్ఞాపన చేశారు. ఆ పూర్వపు వైభవం నాకు ఉండింటే ఎంత మేలు అని ఆశపడ్డాడు. చూచిన దేవాతి దేవుడు వారితో వాగ్దానం చేశాడు, మీరు పూర్వం ఉన్నట్లుగా నేను మరలా మిమ్మల్ని కడుతాను అని. పూర్వం ఎలా ఉన్నాం మనం? లోబడి ఉన్నందువలన దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి దీవెన మనము పొందుకున్నాం. ఇప్పుడు లోబడే మనస్తత్వం లేకుండా నేటి వరకు మనం ఏడుస్తున్నాం, అవునా కదా? దేవుని మాటను తిరస్కరించి, దేవుని మాటను ఉల్లంఘించి, దేవుని మాటకు కట్టుబడక మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాం కనుకనే ఏడుస్తున్నాం. దుఃఖం మన గుడాలో నిలిచిపోయింది. ఈరోజు ఆ నిర్ణయం మార్చుకొని లోబడుతాను అని ఏ వ్యక్తి అంటాడో తప్పక ఆ కుటుంబాన్ని నా దేవుడు కనికరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పూర్వం లోబడినట్లుగా ఇప్పుడు మనం లోబడితే తప్పక దేవుని కనికరం మనము పొందుతాం. మన కన్నీరు తుడిచివేయబడుతుంది. పూర్వం ఎలా ఉన్నాం? అధికమైన మహిమ, తేజో మహిమ, అవును కదా? తేజో మహిమ మనం కలిగి బ్రతికాం. ఇప్పుడు ఆ తేజో మహిమ ఏమైంది? పూర్వం ఉన్న తేజో మహిమ ఇప్పుడు లేదు. ఎందుకనంటే దేవుని మహిమ ఉండవలసిన స్థానంలో ఎవరి మహిమ వచ్చింది? లోకం. వచ్చిందా లేదా అమ్మా? వచ్చిందా లేదా? వచ్చింది. ఎప్పుడైతే లోక మహిమ వచ్చిందో ఇప్పుడు దేవుడు అంటారు, నీకు నాకు అన్నాడు కదా. యేసు ప్రభువు అన్నాడు, అయ్యా నా చెయ్యి విడవద్దయ్యా అంటే తండ్రి ఏమన్నాడు? బాబు, లోక పాపం నీ భుజాల మీద ఉండినందున, నీ సర్వశరీరం అంతా అతకబడినందున, ఇదిగో నేను నీ చెయ్యిని విడిచిపెట్టవలసి వచ్చింది. చెయ్యిని విడిచిపెట్టేశాడు. అంతే. అంటే లోకం ఎప్పుడైతే దైవత్వంలోనికి వస్తుందో ఇప్పుడు దైవత్వం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకని ఒకప్పుడు దైవత్వంగా ఉన్న నీవు ఇప్పుడు లోకం అడుగుపెట్టేలోపు దైవత్వం ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇప్పుడు నీళ్ళేముంది? లోకం. ఆ లోకాన్ని మరలా వద్దనుకొని మరలా నీవు దైవ సన్నిధిలోనికి వచ్చి నీ హృదయాన్ని పవిత్రపరుచుకుంటే, నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటే, నీ హృదయం కడగబడిన స్థితిలోనికి వెళితే దేవుడు అంటారు, అధికమైన మహిమతో నేను నింపుతాను. ఎవరిని? అందరినీ కాదు. అందరినీ కాదు. లోక మహిమ వద్దు అనుకున్న వ్యక్తిని, లోకంతో నాకు సంబంధం లేదు అనుకున్న వ్యక్తిని, లోక పద్ధతులతో నాకు సంబంధం లేదు అనుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? అధికమైన మహిమను, నేను అంటాను, ఆ పూర్వం కలిగిన ఆ మహిమ కంటే ఇదిగో రాబోతున్న రోజులలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికమైన మహిమ చేత నింపునుగాక. ఎందుకు నింపుతాడో తెలుసా? ఈ అత్యధికమైన మహిమతో నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. ఎవరు ఎదుట? ఎందుకని అంటే మహిమ కలిగిన దేవుని ఎదుట మహిమ కలిగిన వ్యక్తే నిలబడుతాడు, అవునా కదా? మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనము నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండి. ఎవరు మన దేవుడు? ఎవరు చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరు? ఆ మహిమ కలిగిన దేవుడి ఎదుట మనం నిలబడాలంటే ఎలా ఉండాలి? మహిమతోనే ఉండాలి. ఏ మహిమ? దైవ మహిమ. దైవ కుమారుని ఎదుట మనం నిలబడాలంటే దైవ మహిమను పొందుకొని నిలబడాలి, లేకపోతే మనం నిలబడలేము. అందుకని నిండు మనసుతో కోరుకుంటున్నారండి, మీలో ఉన్న ప్రతి అపవిత్రత, మనలో ఉన్న ప్రతి అవిధేయతను, ప్రతి అపవిత్రతను దేవుడు తీసివేసి మనలందరినీ అధికమైన మహిమతో నింపునుగాక.
ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీరందరూ యేసయ్య ఎదుట నిలిచి ఉండబోతూ ఉన్నారు. మహిమ కలిగిన సంఘముగా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఆ స్థితిలోనికి మనలందరినీ ప్రభు నడిపించునుగాక. అందుకే ఇశ్రాయేలు అంటారు, పూర్వం కలిగిన స్థితిని మాకు కలగచ్చు. ప్రభు అంటాడు, నేను మీకు దయచేస్తాను. పూర్వం ఏం కలిగి ఉన్నాం? నివాస స్థలముగా ఉన్నాం. పూర్వం ఏం కలిగి ఉన్నాం? సహవాసం కలిగి ఉన్నాం. పూర్వం ఏం కలిగి ఉన్నాం? లోబడి ఉన్నాం. పూర్వం ఏం కలిగి ఉన్నాం? చెప్పండి. మహిమ కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. చెప్తున్నారు వినండి. పూర్వము కలిగిన దాని కంటే దేవుడు అన్నిటిలో మనల్ని అత్యధికముగా నడిపించును గాక. లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒక చిన్న ప్రార్థన. పూర్వపు స్థితి మాకు దయచేయి. పూర్వం ఉండిన ఎడల నేను ఉండింటే ఎంత బాగుండు. ప్రభు అంటారు, పడిపోయిన మిమ్మల్ని అందరినీ పూర్వం ఉండినట్లుగా నేను మరలా కట్టబోతూ ఉన్నాను. నేను మరలా బాగు చేయబోతూ ఉన్నాను. నా ప్రభు పూర్వపు స్థితిని మీకు దయచేయబోతూ ఉన్నారు. పూర్వము ఉండిన దానికంటే అత్యధికముగా మార్చబోతూ ఉన్నాడు. పూర్వం ఉండిన దానికంటే అత్యధికంగా మేము నడిపించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా దేవుడు మీ జీవితం పట్ల నవనూతనమైన కార్యమును చేసి ముగించబోతూ ఉన్నారు. నీవు ఆయనకు లోబడితే, పూర్వము లోబడినట్లుగా నీవు ఆయనకు లోబడితే, నా దేవుడు అక్షరాలుగా మిమ్మల్ని కరుణించబోతూ ఉన్నాడు. మీ కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నారు. లోబడితే అద్భుతం చూడబోతూ ఉన్నావు. లోబడితే ఆశ్చర్యమైన కార్యమును చూడబోతూ ఉన్నావు. దేవునికి లోబడు. దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేసి ముగించబోతూ ఉన్నాడు. అయ్యా, పూర్వము ఉన్న ఆ స్థితి నాకు దయచేయి అని ప్రభువుని అడగగలిగితే, పూర్వం ఏ మహిమైతే నువ్వు చూచావో, పూర్వం ఏ మహిమైతే కలిగి నువ్వు అడుగులు వేశావో, వాక్యం చెప్పకనే చెబుతుంది, పూర్వము ఉండిన దానికంటే ఆ మహిమ పోయేదానికి కారణం లోక మహిమ నీళ్ళు అడుగు పెట్టింది. లోక మహిమ పోవునట్లుగా పరిశుద్ధ పరుచుకోగలిగితే, లోక మహిమను తీసివేసుకొని నువ్వు శుద్ధి చేసుకోగలిగితే, నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, లోక మహిమ నీలో లేదు కనుక నేను అత్యధికమైన మహిమతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నాను. అత్యధికమైన మహిమ నేను మీకు కలగ చేయబోతూ ఉన్నాను. అత్యధికమైన మహిమ చేత మీరు నింపబడబోతూ ఉన్నారు అని మాట ఇచ్చిన దేవుడు తప్పక మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. అత్యధికమైన మహిమ నా దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నారు. ఓ చిన్న నిర్ణయం. నిజమే, అత్యధికమైన మహిమ నేను కోల్పోతూ వచ్చానయ్యా. మహిమ దూరం అయిపోయేదానికి లోక ప్రేమ, లోకము నా లోనికి వచ్చి అడుగుపెట్టింది. లోక మహిమ నాలో అడుగుపెట్టింది. అందుకే నేను ఆత్మ సంబంధంగా వెలవలేకపోయాను. ఆత్మ సంబంధంగా మండలేకపోయాను. నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా, నన్ను మండించవా, నన్ను వెలిగించవా అని కోరుకో. నా దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు కదా, నీ హృదయాన్ని తెలుసుకున్న దేవుడు కదా. నీ హృదయం పశ్చాత్తాపపడగలిగితే, నీ హృదయం పరిశుద్ధ పరుచుకోగలిగితే, ఇదిగో నా దేవుని మహిమ నీ హృదయంలో అడుగు పెట్టబోతుంది. నా దేవుడే నీ హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నా దేవుడే నీ హృదయంలో సింహాసనాసురుడై ఉండబోతూ ఉన్నాడు. కనుక చిన్న నిర్ణయం, నన్ను అధికమైన మహిమ చేత నింపయ్యా. పూర్వం కలిగిన మహిమ కంటే నాకు అధికమైన మహిమ కావాలి అని అడగండి. తప్పక నా దేవుడు అధికమైన మహిమను మీకు దయచేయబోతూ ఉన్నాడు. అధికమైన మహిమను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందరు ఎవరికి వారు ఓ చిన్న నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఓ చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రం తండ్రి. గత పునరుద్ధానపు ఆరాధన మొదలుకొని ఈ ఆరాధన వరకు నన్నును, మమ్మల్ని, మా సంఘస్థులందరినీ మరొకసారి నా తండ్రి మీ సన్నిధిలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు మమ్మల్ని సమకూర్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, పరిశుద్ధాత్ముడా మా అందరితో నా తండ్రి నీకు స్తోత్రం నాయన. మరొకసారి మా పూర్వపు స్థితిని మేము ఎలాగా జ్ఞాపకం చేసుకోవాలో నా తండ్రి మీరు మాతో బోధించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా పితరుడైన యోబు వల్లే నా తండ్రి నా పూర్వపు స్థితి మరలా మీరు నాకు దయచేయమని అయ్యో ఆశపడిన రీతిగా మేము కూడా
మీ సన్నిధిలో ఆశపడినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. మా పితరుడైన దావీదు గుడారాన్ని నా తండ్రి పడిపోయిన చోట్లల్లా బాగు చేసి ఉన్నారయ్యా. మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, పూర్వం నా తండ్రి మేము ఏ విధంగా నడిపించబడ్డామో తెలియదు, కానీ నిశ్చయంగా మీ సన్నిధిలో ఇప్పుడు ఈ దినాన నా తండ్రి మా పూర్వపు స్థితిని మరలా మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మేము పూర్వం నా తండ్రి మీకు లోబడి ఉండినట్లుగా ఈ దినములలో కూడా నా తండ్రి నీకు స్తోత్రం, మీకు లోబడి ఉండినట్లుగా సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రం. ఎఫ్రాయిము నా తండ్రి మీ శిక్షకు లోబడి ఉన్నాడయ్యా. అప్పుడు మీరు కనికరాన్ని, దయని, కటాక్షాన్ని మీరు కలుగు చేసి ఉన్నారయ్యా. మేమందరం కూడా మీ సన్నిధిలో తీర్మానము కలిగి యేసయ్యా లోబడి నడిపించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. పూర్వం మీరు మీ మహిమ చేత ఒక్కొక్కరిని నింపారయ్యా. లోక మహిమ ఒక్కొక్కరిలో ఏలుబడి చేయకుండా యేసయ్యా మీ సన్నిధిలో నా తండ్రి మీ మహిమ చేత నా తండ్రి అత్యధికమైన మహిమ చేత ఒక్కొక్కరిని మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, ఈ ఆరాధన అంతటిని కూడా నా తండ్రి మీ నామఘనత కొరకై మీరు జరిగించారు. మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు వాక్యం చెప్పిన మా సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నా తండ్రి నీకు స్తోత్రం బలపరిచి మీరు వాడుకోమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మీరు మార్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ మందిర ఆవరణలో అడుగుపెట్టిన ఒక్కొక్కరిని అయ్యా, ఎవరెవరు ఏ ఏ సమస్యల చేత నీ మందిర ఆవరణంలో అడుగుపెట్టి ఉన్నారో నా తండ్రి పూర్వం వలె నా తండ్రి నీకు స్తోత్రం మీ మాటకి, వాక్యానికి నా తండ్రి దర్శనానికి, పిలుపుకి నా తండ్రి ఆజ్ఞకి లోబడి నడిపించబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఎందరైతే ఇంకా పరిశుద్ధాత్మకి మీ మహిమకి నా తండ్రి దూరంగా ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి వారిలో ఒకవేళ లోక మహిమ ఏలుబడి చేస్తూ ఉందేమో ఆ లోక మహిమను తొలగించి మీ మహిమ చేత ఒక్కొక్కరిని నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నిశ్చయముగా మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రార్థనా కూటాన్ని మీ నామఘనత కొరకు జరిగించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని పూర్వము కలిగిన దానికంటే అత్యధికమైన వాటితో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.